సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మరి సహోదరుడు వెంకటన్న, రాజమ్మక్క వారి గృహంలో ఈ రీతిలో ప్రాముఖ్యంగా బర్త్డే కూడిక, మన ఆశీర్వాదం, తర్వాత క్రిస్మస్ కూడిక రెండు కలగలిపి ఈ కుటుంబంలో కూడిక పెట్టబడుతూ వస్తుంది. కాబట్టి కుటుంబాన్ని ఆధారం చేసుకుని సత్య సువార్తను ప్రకటించడానికి దేవుడి ఇటు తరుణం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు, వందనములు. సమయంలో దేవునికి వాక్యం నుండి ఒక మాట చూద్దాం రండి. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము మనం చూసినట్లయితే 7వ వచనం. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుదాం. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. కొన్ని దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్ రాయబడిన మాట, అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడి ఉన్నట్టు నేను వచ్చి ఉన్నానని దేవుని వాక్యాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఇక్కడ ఈ క్రిస్మస్ కూడికల్లో ఈ యొక్క వచనాన్ని ఆధారం చేసుకుని మనం ఎన్నైతే క్రిస్మస్ కూడికలు జరుగుతాయో వాటన్నిటిలో కూడా ఇదే మనం ధ్యానిస్తాం. కానీ ఇక్కడ మనం చూసేటటువంటి మాట ఏంటంటే ఏమని రాయబడుతూ వచ్చింది? పుస్తకపు చుట్టలో నన్ను గురించి రాయబడినట్లు నేను వచ్చి ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు పుస్తకపు చుట్టలో ఆయన గురించి రాయబడినట్లు ఆయన ఈ లోకానికి జన్మించిన వారుగా మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూస్తూ వస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు పుస్తకపు చుట్టూ రాయబడినట్టు ఈ లోకానికి జన్మించాడు. పుస్తకపు చుట్టూ ఏమని రాయబడుతూ వచ్చింది రండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం. కొద్దిగా బేస్ తగ్గించినాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబులోను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమున అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ గల దానిగా ఏం చేస్తున్నాడు? చేయుచున్నాడు అని బైబిల్లో మనం చూస్తూ వస్తున్నాం. సో ఇక్కడ చూసేటటువంటి మాట ఏంటంటే ఆయన యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ గల దానిగా చేయుచున్నాడు. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే దేవుని వాక్యం చెప్పేటటువంటి మాట ఏంటంటే అన్యజనుల లాంటి గలిలయ ప్రాంతములు. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే గలిలయ ప్రాంతమును ప్రభు ఏం చేయాలనుకుంటున్నాడు? మహిమ గల దానిగా చేయాలనుకున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు పుస్తకపు చుట్టూ రాయబడినట్టు ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన వాడిగా మన ప్రభువైన యేసు ప్రభువారిని మనం చూస్తూ వస్తున్నాం. ఆయన ఏదో ఊరకని లోకానికి పుట్ల, ఆయన ఏదో పుట్టాలని పుట్టింది కాదు. ఆయన పుట్టిన ప్రతి పుట్టుకలో ఒక అర్థం ఉంది. ప్రతి పుట్టుకని కాదు, క్షమించండి, ఆయన పుట్టినటువంటి పుట్టుకలో చాలా అర్థాలు ఉన్నాయి. దాంట్లో ఆయన పుట్టడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. దాంట్లో ఒక విషయం ఏంటంటే గలిలయ ప్రదేశములకు మహిమ గల దానిగా చేయటం కొరకు ఆయన పుట్టాడు. ఎందుకు పుట్టాడు? గలిలయ ప్రాంతమును మహిమ గల దానిగా చేయటం కొరకై ఆయన ఈ లోకానికి జన్మించాడు. సరే, అసలు గలిలయ ప్రాంతమును మహిమ గల దానిగా చేయటం కొరకు యేసుప్రభు పుట్టాడు. వాస్తవానికి యేసుప్రభు పుట్టిన తర్వాత గలిలయ ప్రాంతంలో చాలా అద్భుతాలు జరిగినాయి. ఆయన ఉదయం కూడా చూస్తూ వచ్చాం. ఆయన చేసిన గలిలయ ప్రాంతంలో ఆయన చేసిన గొప్ప కార్యాలు చూస్తూ వచ్చాం. తర్వాత ఆయన గలిలయలో చేసినటువంటి ఆ గలిలయలో జరిగించిన ఆశ్చర్య కార్యాలు కొన్ని ఉన్నాయి. అవి ఇప్పుడుగా తర్వాత చూద్దాం ప్రభు చిత్తమైతే. ఇప్పుడు చూసే మాట ఏంటంటే గలిలయ ప్రదేశమును మహిమ గల దానిగా చేయటం కొరకై ఆయన ఈ లోకానికి జన్మించాడు. దీన్ని మన కోణాలు అర్థం చేసుకుంటే ఒక మానవుణ్ణి, ఒక మనిషిని, అంటే ఇప్పుడు గలిలయ ప్రాంతం ఎలా ఉందన్నది ఒక 5 విషయాలు చెబుతా. అప్పుడు గలిలయ ప్రాంతానికి మానవుని జీవితానికి కూడా సుదీర్ఘంగా ఉంది. సో గలిలయ ప్రాంతం ఎలాంటిదైనా దాన్ని మహిమగల దానిగా యేసుప్రభువు వారు ఎలా సిద్ధపరుస్తున్నాడు, మనం ఎలాంటి వారమైనా, ఎలాంటి స్వభావం కలిగిన వారమైనా, ఎలాంటి మనస్తత్వం కలిగిన వారమైనా, ఎలాంటి ఆలోచన కలిగిన వారమైనా మనల్ని యేసుప్రభువు వారు మహిమగల వారుగా సిద్ధపరుస్తున్నాడు. అర్థమవుతుందండి? గలిలయ ప్రాంతం ఎలాంటిది, దానికి సుదీర్ఘమైన జీవితాలు మనవి కూడా అలాంటివే. సో గలిలయ ప్రాంతం ఎలాంటిది, ఆ ప్రాంతాన్ని మహిమగల దానిగా సిద్ధపరుస్తున్నాడు. సో గలిలయ ప్రాంతం ఎలాంటిదంటే బైబిల్లో ఒక 5 విషయాలు మనం చూస్తాం. సమయం లేదు, మనం ఎప్పుడు 2 రోజుల నుంచి ఏమవుతుందంటే ముగిచ్చే టైంకి వర్తమానం స్టార్ట్ చేస్తున్నాం. మళ్ళీ ఏమో అన్న 8 గంటలకల్లా అయిపోవాలంటాం.
ఫోన్ చేస్తేనేమో ఇంకా భోజనం అవ్వలేదన్నా వంటలేదంటాం. వంటలో గంటలో బయట పెట్టుకోవాలి, కూడిక అన్నది మొదట అయిపోవాలి. ఈ పాటికి అసలు వర్తమానం అయిపోతే మాలాగా కొన్ని బలహీనతలు అనారోగ్యాలు ఉండాలని ఉంటాం కదా, టయానికి తినాలి. సో సరే, మనం అనుకున్నది ఎప్పుడు జరగదులేండి. దేవుని వాక్యాన్ని చూసినట్టయితే ఒక మాట సెలవిచ్చబడుతూ వచ్చింది. ఏంటి? గలిలయ ప్రదేశంలో ఏం చేస్తున్నాడు ఆయన? మహిమ గలదానిగా చేర్చున్నాడు. సో మనం కూడా గలిలయ ప్రదేశంలో అంటే మనుషులమే, అంటే ఆ ప్రాంతంలో ఉండలేదని కాదులేండి, అలాంటి స్వభావం అలాంటి మనస్తత్వం కలిగిన వారిని. కానీ మనల్ని కూడా ఏం చేశారు? దేవుడు తన మహిమ గలవానిగా మనం సిద్ధపరుస్తూ వచ్చాడు. సరే, అసలు గలిలయ ప్రదేశం ఎలాంటిది అంటే ఒక 5 విషయాలు మనం చూడొచ్చు. ఆ ప్రాంతం ఎలాంటిది చూస్తే మనం అలా ఉంటే మన జీవితాల్లో కూడా ప్రభు మహిమకరంగా చేయడం కొరకు యేసు ప్రభు ఈ లోకాన్ని జన్మించాడని మనకు అర్థమైంది. ఆ ప్రాంతం ఎలాంటిది అంటే ఒక 5 విషయాలు ఉంటాయి. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపించుకునే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో దాసుడు కానీ యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కానీ యజమానుల వైపు చూస్తున్నట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి ప్రభువా, ఈ సమయంలో వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. ఈ దాసుడు మా ప్రియ సహోదరుడు వెంకటన్న, అదే రీతిలో రాజ్యం అక్క, వారికి ఇచ్చిన కుమార్తెలు తండ్రి, ఎడుగును బట్టి స్తోత్రాలు. కుమారుని బట్టి మీకు వందనాలు. ఈరోజు కుమారుని యొక్క జన్మదిన కూడికలో మీరు తోడుగా ప్రభువా ఉంటున్నందుకే మీకు స్తోత్రాలు. ఈ సత్య సువార్త సోదరుడు ఆశీర్వాదం బర్త్డేని బట్టి కానీ, ఈ కుటుంబంలో పెట్టబడినటువంటి క్రిస్మస్ కూడికను బట్టి సకల జనులకి ఈ సత్య సువార్త ప్రకటించబడినట్టు సాయం చేయండి. ఈ సత్య సువార్త ద్వారా గలిలయ లాంటి ప్రదేశంలో మేము అలాంటి మనుషులుగా మేము మహిమ గల వారిగా మీరు సిద్ధపరచడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి అలాంటి జీవితం నుండి మమ్మల్ని మార్చి మహిమ కలిగినటువంటి అనుభవంలోకి తీసుకురావడం కొరకై మీరు ఈ లోకానికి జన్మించారు. గలిలయ లాంటి వారమైన మమ్మల్ని, మా జీవితాలు మార్చి తండ్రి మహిమ గల వారిగా మమ్మల్ని చేయడం కొరకై మీరు ఈ లోకానికి జన్మించారు. తండ్రి, మీ పుట్టుకలో అర్థం ఉంది. కానీ ప్రభు అర్థాన్ని మేము తండ్రి విశదపరచుకుంటుండగా, తెలియపరచుకుంటుండగా మీరే సహాయం గురించి మహిమ పొంది నాతో మాత్రం మీరు మాట్లాడి మహిమ పొందమని, ఈ వాక్యం ఎంతో దీవించమని వచ్చింది ప్రజలందరూ బట్టి స్తోత్రములు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండే వారిని సకాలం నడిపించండి. ఎవరికి అపాయాలు గీళ్ళు జరగకుండా సహాయం చేసి మహిమ పొంది కూడికి ఎంతో దీవించమని యేసు ప్రభు నామంలో విశ్వాసంతో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో కొన్ని విషయాలు మనం త్వరగా చూద్దాం. ఇక్కడ రాయబడినటువంటి ఒక సన్నివేశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పుట్టడానికి గల మరొక కారణం ఏంటంటే గలిలయ ప్రదేశమును మహిమ గల దానిగా చేయడానికి ఆయన పుట్టాడు. మరి గలిలయ ప్రదేశం ఎలా ఉంది అనంటే మొట్టమొదటి మాట మనం చూడొచ్చు. రండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. గలిలయ ప్రాంతం ఎలా ఉంది? నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున అది మొట్టమొదటిగా గలిలయ ప్రదేశంలో ఉన్న ప్రజలు ఎలా ఉంటారు అని మనం జాగ్రత్త గమనించినట్లయితే, వారి జీవితాల్లో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటండి? వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు అని దేవుడి వాక్యం మాట్లాడుతుంది. అంటే వారి జీవితాలు అంతకుముందు ఏం లేదు, సంతోషం లేదని అర్థం. ఏం లేదు, సంతోషం లేదు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, వారి జీవితంలో వారి అనుభవాల్లో సంతోషం లేదు. సంతోషం లేదు కాబట్టి వారు ఎలాంటి సంతోషాన్ని పొందుకుంటున్నారు? యేసు ప్రభువారు ఈ లోకానికి జన్మించినప్పుడు, యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు, యేసు ప్రభువారు ఈ లోకానికి పుట్టినప్పుడు, ఆయన పుట్టడం ద్వారా గలిలయ ప్రాంతంలో ప్రజల్లో ఎలాంటి సంతోషం అయితే నింపబడిద్దో మొదటే బయలుపరచబడుతుంది ఈ దైవ గ్రంథంలో. ఇక్కడ మనం చూసినట్టయితే, ఇట్లా అవి లోపలికి రండి, ఖాళీ లోపలండి, ఆ కెమెరా స్టాండ్ తన్నకోకుండా రండి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే, దేవుని యొక్క లేఖన భాగాలు చూసినట్టయితే, బైబిల్లో రాయబడినటువంటి మాటను చూసినట్టయితే ఏమని రాయబడుతూ వచ్చిందండి? ఆయన గలిలయ గలిలయ ప్రదేశంలో ఉన్నటువంటి ప్రజలకి ఆ ప్రదేశంలో కూడా మహిమ గలదానిగా చేస్తున్నాడు. మొట్టమొదటిగా ఆ మహిమ గలదానికి చేయక మునుపు ఆ గలిలయ ప్రదేశం ఎలా ఉందంటే, ఎలా ఉంది? మొట్టమొదటిగా సంతోషం లేనిదిగా ఉంది. ఆ గలిలయ ప్రాంతంలో సంతోషం లేదు కాబట్టి, ఆ గలిలయ ప్రాంతంలో సంతోషం అన్నది లేదు కాబట్టి, ఆ గలిలయ ప్రాంతంలో ఉన్న ప్రజల్లో సంతోషం లేదు. ఏదో బాధ,
ఏదో దుఃఖము, ఏదో వేదన అని మనుషులు చెప్పుకోలేరు. మీకు అర్థమవుతుందండి? ఎంతో బాధ ఉంది, ఎంతో దుఃఖం ఉంది, ఎంతో వేదన ఉంటుంది. గలిలే ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న ప్రజల్లో, ఆ ప్రదేశంలో ఉన్న ప్రజల్లో ఎంతో వేదన ఉంటుంది, ఎంతో బాధ ఉంటుంది. కానీ తన వేదన, తన బాధ కాబట్టి మనం గమనించాల్సినటువంటి కోణం ఏంటంటే, గలిలయ ప్రాంతంలో ఉన్న ప్రజలు, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క జీవితాల్లో సంతోషం లేదు. దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు, దేవుడు వాక్యం సెలవిస్తూ వస్తుంది. యేసు ప్రభువారు మానవుడికి ఈ లోకానికి జన్మించినప్పుడు, యేసు ప్రభువారు నరవతారికి ఈ లోకానికి వచ్చినప్పుడు ఏ గలిలయ ప్రదేశంలో ఉన్న ప్రజలకైతే సంతోషం లేదు, ఈ రోజు గలిలయ ప్రాంతం ధన్యకరమైనదిగా ఉంది. ఈ రోజు గలిలయ ప్రాంతం శ్రేష్టకరమైనదిగా ఉంది. కానీ ఒకప్పుడు గలిలయ ప్రాంతం ఎలాంటిది? ఈ రోజు ఎలా ఉంది, కానీ ఒకప్పుడు ఎలా ఉంది? సంతోషం లేనిదిగా ఉంటూ వచ్చింది. ఆ గలిలయ ప్రాంతంలో ఉన్న ప్రజల మధ్యలో సంతోషం లేదు, అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజల మధ్యలో సంతోషం లేదు. ఏదో బాధ, ఏదో వేదన, ఏదో దుఃఖము, లోపల చెప్పుకోలేని మానసికంగా కృంగిపోయేటటువంటి వేదనలు మానవుల్లో సంప్రాప్తి అవుతూ వచ్చింది. చాలా వేదనలు, చాలా బాధలు మానవుడి జీవితంలో సంప్రాప్తి అవుతూ వచ్చినప్పుడు, దేవాతి దేవుడు, మహోన్నతుడైన దేవుడు, ఆది సంభూతుడైన దేవుడు, సర్వ సృష్టికి సృష్టికర్త అయిన దేవుడు తన ప్రియ కుమారుడైనటువంటి యేసు ప్రభువుని లోకానికి పంపి, ఏ మనుషులైతే సంతోషం లేదు, ఏ మనుషులైతే సంతోషం లేక బాధతో, వేదనతో, దుఃఖంతో ఉంటున్నారు, ఏ మనుషులైతే మానసికంగా కృంగిపోయి వేదనతో, దుఃఖముతో, చెప్పుకోలేని బాధతో నివసిస్తున్నారు, అట్లాంటి ప్రజలకి, అటువంటి ప్రజల హృదయాల్లో, ఆ హృదయాల్లో సంతోషం లేక కృంగిపోతున్న మనుషులకి సంతోషం ఇవ్వటానికి యేసు ప్రభువు ఈ లోకానికి జన్మించాడు. ఈ సంతోషం గలిలయ ప్రజల్లోకి రావటం ద్వారా, ఆ ప్రజల యొక్క హృదయాల్లోకి రావటం ద్వారా ఇప్పుడు గలిలయ ప్రదేశంలో ఒక ధన్యత ఉంది. ఏంటి? యేసు ప్రభు ఆ ప్రాంతంలో ఉన్నాడు, యేసు ప్రభు పుట్టాడు, యేసు ప్రభు తిరిగి, ఒక సత్యం చెప్పమంటారా, గలిలయలో నుండే యేసు ప్రభు పరమును కొనిపోబడ్డాడు. అదే మాట, కొనిపోబడినప్పుడు దూతలు యేసు ప్రభు పైకి పరమును కొనిపోబడిన తర్వాత దూతలు దిగొచ్చి అంటారు అపొస్తలుల కార్యంలో, ఆ గలిలయ మనుషులారా మీరు ఎందుకు ఎదుగుతున్నారు, చూస్తున్నారు, ఏ రీతిగా ప్రభు వెళ్ళాడు ఆ రీతిగా నేను దిగి వస్తాడు. ఏమన్నాడండి? ఏ రీతిగా మీరు వెళ్తున్నారో క్షమించి, ప్రభు వెళ్ళాడు ఆ రీతిగానే దిగి వస్తాడు అని చెప్తూ వస్తున్నాడు. అంటే గలిలయ ప్రదేశం ఒకప్పుడు ఎంతో సంతోషం లేక బాధతో, దుఃఖముతో, వేదనతో ఉన్నటువంటి ప్రాంతం. అది ఎలా ఉందండి? వేదన, బాధ, దుఃఖంతో నింపబడి ఉంది. పూర్తిగా చాలా దుఃఖంతో నింపబడి ఉంది, చాలా బాధతో నింపబడి ఉంది. ఆ గలిలయ ప్రదేశంలో ఉన్న ప్రజల్లో హృదయాల్లో ఉన్న వేదన, హృదయాల్లో ఉన్న బాధ, హృదయాల్లో ఉన్నటువంటి దుఃఖము ఎవరికి చెప్పుకోలేనంత దుఃఖంతో వాళ్ళు దుఃఖిస్తూ ఉన్నారు. కాబట్టి దేవాతి దేవుడు వారి దుఃఖాన్ని చూసి, వారి బాధను చూసి ఈ లోకానికి తన కుమారుని గలిలయ ప్రాంతంలోకి పంపించాడు. ఎందుకు? ఏ ప్రజలకైతే దుఃఖంతో ఉన్నారు, ఏ ప్రజలకైతే సంతోషం లేదో, ఏ ప్రజల హృదయాల్లో అయితే సంతోషం లేక దుఃఖంతో ఉన్నారో ఆ ప్రజలకి సంపూర్ణమైన సంతోషం ఇవ్వటానికి. కీర్తనల గ్రంథం 130వ అధ్యాయం 4వ వచనం 7వ వచనం చదవండి. ఆశీర్వాదం. రవ్వన్నకి కాజానికి భోజనం పెట్టి, మరి మీరు భోజనానికి కూర్చున్నట్టుంది, ఇటు తిరగాలి. కాబట్టి చూడండి, కీర్తన గ్రంథం 130వ అధ్యాయం 4వ వచనం మరియు 7వ వచనం. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొక్క క్షమాపణ దొరుకును. 7వ వచనం. ఇశ్రాయేలు విమోచన దొరికిన. దానికి ఇంకొక సుదీర్ఘమైన వాక్యం చెప్పమంటారా? మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయం 27వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 27వ వచనం. ఘనత ప్రభావములైన సన్నిధిలో ఉన్నవి, బలమును సంతోషమును. అది ఇప్పుడు గమనించారండి, గలిలయలో ఉన్న ప్రజల మధ్యలో సంతోషం లేదు. ఆ ప్రజల జీవితంలో ఏదో వెలుతు, ఏదో లోటు, ఏదో బాధ, ఏదో దుఃఖము. ఆ లోపట ఏం చేస్తుంది? ఆ లోపట ఉండి మానవుణ్ణి సంతోషంగా ఉండనే కూడా చేస్తుంది. సంథింగ్ ఏదో లోటు ఉంది,
ఏదో లోపం ఉంది, ఏదో కొరత ఉంది, కాబట్టి వారి హృదయాల్లో సంతోషం లేదు. కానీ అసలైన సంతోషం ఎక్కడుంది? మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16:27 ప్రకారం ఘనత ప్రభావమైన సన్నిధి ఉన్నది, బలమును సంతోషమును, ఆశీర్వాదం ఎవరు వచ్చినట్టు చూడు మీ ఫ్రెండ్స్ అక్కడ, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉండయి. ఇప్పుడు ఎక్కడుందండి సంతోషం అన్నది? ప్రపంచంలో నువ్వు ఎక్కడ వెతికినా లేని సంతోషం దేవుడు క్రీస్తు యేసులో దాచిపెట్టించాడు. యేసు ప్రభువు ఈ లోకానికి రావటం ద్వారా ప్రపంచంలో మానవుడి జీవితంలో ఎక్కడా లేని సంతోషము మానవుడికి దేవుడు ఇవ్వటం కొరకై యేసు ప్రభువులో దాచిపెట్టాడు. దేవుడు సంతోషాన్ని ఎక్కడ దాచిపెట్టాడండి? సంతోషం ఎక్కడుంది? మన సంతోషాన్ని కాదు, ఆయన ఎప్పుడో యేసు ప్రభువులోకి వచ్చేసి ఉంటాడు. అర్థమవుతుందండి? సంతోషం ఎక్కడ కూడా ఉంది, ఆమె ఎప్పుడు యేసు ప్రభువులోకి వచ్చేసింది. కానీ ఇక్కడ అసలైన విషయం ఏంటంటే మనం వెళ్తాం కాదు, మనకు కావాల్సిన సంతోషం ఎక్కడుంచాడు? దేవుడు యేసు ప్రభువులో ఉంచాడు. కాబట్టి ఘనత ప్రభావమైన సన్నిధి ఉండేది, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉండేది. ఆయన యొద్ద సంతోషం ఉందంటే ఆ సంతోషం ఎవరు? యేసు ప్రభువారే. అందుకే యెషయా గ్రంథం 53:2 వచ్చింది, అతడు ఆయన యొద్ద లేత మొక్క వలె పెరుగను. ఎక్కడ? ఆయన యొద్ద ఏముందండి? యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభులో దేవుడు సంతోషాన్ని ఇచ్చాడు. యేసు ప్రభునందు హృదయం నందు విశ్వసించే ప్రతి మానవుడు తన హృదయంలో యేసు ప్రభు నేను పాపిని, నా పాపాలు క్షమించి, నా హృదయంలో దుఃఖం, వేదన, బాధ, నాకు తెలియకుండా హృదయం ఎంతో వేదన, బాధ ఉంది, ఆ బాధ, ఆ నిట్టూర్పు గురించి, ఆ వేదనతో కూడినటువంటి ఈ యొక్క బలహీనత తొలగించి, ఈ నిందను తొలగించి సంపూర్ణమైన సంతోషం నా హృదయంలోకి ఇవ్వు ప్రభు అంటే ఘనత ప్రభావమైన సన్నిధి నుండి బలమును సంతోషమును. ఈరోజు ఒక మనిషి సంతోషం కోసం ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పండి? ఏమా ఎక్కడికి? చెప్పిన తర్వాత తలపితే నేనేం అర్థం చేసుకోవాలా? నాకు అసలే చెవుడు ఉంది. ప్రశాంతమైన చోటు దగ్గరికి వెళ్తాడు. ఒక వ్యక్తి సంతోషం కోసం ఎక్కడికి వెళ్తున్నాడు? చెప్పమ్మా. ఫోను. సరే, నేను చెప్తా చూడండి, వరుసని టకటక చెబుతా, రాసుకోవద్దు, హృదయంలో ఉంటాయి కాబట్టి నేను చెబుతున్నా చూడండి. ఈ వాక్యం గుర్తుండదు. ఒక మానవుడు సంతోషం కోసం ఎక్కడికి వెళ్తున్నాడు తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళేది సినిమా హాల్కి. ఎక్కడికి వెళ్తున్నాడు? మా హీరో సినిమా రిలీజ్ అయింది, వాళ్ళ సంతోషం కాలర్ ఎగరేస్తాం, వచ్చేది అప్పుడేమో కాలర్ కింద జారిపోయింది. ఆ తొక్కు సాట్లు అట్లు ఇట్లు జారిపోయి సొక్కాలు మొత్తం చిరిగిపోయి చిగ్గేసి బయటకు వస్తాం. సినిమాలు, ఇంకా బారు. ఓకే, అంటే అన్నకే కొంతమంది పరిచయం ఉంటారు కదా, అంటే పంచాయతీ సెక్రటరీ కాబట్టి కొంతమంది అలా జీవించేవాడు చెప్తూ ఉంటారు. ఏదో 10 మంది ఆయన దగ్గరికి వచ్చి చెప్తారు కదా, నాకు కష్టం అయితే ఉంది, అక్కడికి సంతోషించానని. ఓకే, ఎక్కడన్నా బార్. ఒక అతనేమో సినిమాలు, ఒక అతనేమో బారు, ఇంకొక అతను అనొచ్చు, ఆమె అనొచ్చు. ఎక్కడ అన్నా? క్రికెట్. ఓకే, అది దేశం గురించి సంతోషం ఉండేది. ఓకే, దాని గురించి మనకు వద్దులేండి, దేశం గురించి కాబట్టి వద్దు. ఇంకా మానవుడు సంతోషం కోసం ఎత్తుకునేది అక్కడికి. క్రికెట్కి వెళ్ళినా ఓడిపోయాడంటే బాధపడతాడు, అది కాదు. ఆ ఫోన్లో, ఎక్కడ? ఫోన్లో. ఆ ఫోన్లో ఎన్నెన్నిటి కోసం సంతోషం ఉండిద్దో కదా. ఫోన్ చూసే దేనికి? నాకు నచ్చినోడు మెసేజ్ పెట్టారు లేదా, ఏ మెసేజ్ వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎవరు మెసేజ్ పెట్టలేదు అనుకో, ఇప్పుడు నీ బర్త్డే ఎవరు నేను లైక్ చేయలేదనుకో, హ్యాపీ బర్త్డే అని చెప్పలేదు అనుకో, ఏది నా దరిద్రం ఎట్టబట్టింది, ఒక్కడు కూడా నాకు బర్త్డే విషయం చేయలేదు ఏందని బాధపడతాం. ఏం ఆశీర్వాదం ఎవరని చెప్పారా? నేనైతే ఫోన్ చేసి చెప్పే కానీ మామూలు స్టేటస్ పెట్టలేదయా, చెప్పారా? సంతోషాన్ని పెట్టుంటాడు, పెట్టామన్నా? ఓకే. కాబట్టి చాలా మంది ఆలోచన సంతోషం దేనికోసం? ఒక సినిమా హాల్కి వెళ్తేనో, లేదంటే ఇంకా ఒక బార్కి వెళ్తేనో, ఇంకా ఆ ఫోన్ చూస్తేనో, ఇంకా సంతోషకరమైనటువంటి అసలైన సందర్భం ఉంది. బైబిల్లో చెప్పితే వచ్చాడు, పౌలు కూడా రాస్తూ వస్తాడు, దేవుని వాక్యాలు కూడా రాయబడుతూ వచ్చినాయి. పౌలు గారు కానీ ఇక దేవుని ప్రజలు కానీ రాస్తూ వచ్చే పత్రికల్లో సంతోషం మానవుడికి ఎక్కడుంది? సినిమా ఏమా? చెప్పు. పరలోకంలో. అది కాదులేండి, అది అసలు మనం పొందుకున్నప్పుడు వచ్చేసిద్ది. మానవుడికి లోకంలో సంతోషం 1 ఫోను, 2 1 సినిమా హాలు, 2 బారు, 3 ఫోను, 4 ధనం. అంతే కదా? ధనంలో సంతోషం చూసుకుంటాం. ఈ సంపాదిస్తా వెళ్తాం కానీ సంతోషం అక్కడ ఉందనుకుంటాం. మనం వెనక్కి తిరిగి చూసేటప్పుడు మనం వయసు అయిపోయింది, సంతోషించడానికి ఏముండదు, షుగర్ బీపీలు ఉంటాయి, అక్కడ కూడా అయిపోతుంది. ఇంకా వెండి బంగారాలు పెట్టి సంతోషం ఉంటుంది. అసలైన సంతోషం మనుషుడికి ఎక్కడ ఉంది తెలుసా? ఆ బట్టల్లో కూడా ఉందా? ఓకే, అది కూడా పాయింటే. ఇంకా ఎక్కడ ఉంది సంతోషం? అస్సలైన మాట చెబుతా చూడండి, వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లో ఉంది సంతోషం.
అక్క చూసావా, ఆశీర్వాదం బ్లూ కలర్ షర్ట్ వేసాడు. ఎవరైనా సరే బర్త్డే కట్ట వేస్తాడక్క. మన సేవకుడు చూడు చక్కగా వైట్ అండ్ వైట్ వేసుకున్నాడు, అట్ట వేసుకోవచ్చు కదా. ఇక ఈ ముచ్చట్లో మనకి ఎక్కువ అవుతాయి. ఇవే కాదు, వాళ్ళు అట్ట నాశనం అయిపోయారక్క, వాళ్ళ ఇంట అది జరిగిందక్క, ఇది జరిగిందక్క అని. మన పక్కింటి సంగతి మనకి ఎందుకు, మనం సరి చేసుకుంటే సరిపోదు. మనకు వ్యర్థమైన ముచ్చట్లు వింటాం. ఆ పాప ఇటు చేసిందా, ఆ అబ్బాయి ఇటు చేసాడా, మనం నవ్వుకుంటాం, సునకానందం. అక్కడ కొంతసేపు నవ్వుకుంటాం. అంటే మానవుడి జీవితంలో సంతోషం కోసం ఎక్కడికెళ్తున్నాడు? వ్యర్థమైన ముచ్చట్లు పెట్టుకోవడానికి వెళ్తున్నాడు, సినిమాకి వెళ్తున్నాడు, బారుకి వెళ్తున్నాడు, ఇంకా డబ్బు దగ్గరికి వెళ్తున్నాడు, వెండి బంగారాల దగ్గరికి వెళ్తున్నాడు, వస్త్రాల దగ్గరికి వెళ్తున్నాడు, ఇంకా చాలా కోణాల్లో మానవుడు సంతోషం కోసం వెతుకుతున్నాడు. కానీ అసలైన సంతోషం ఎక్కడుందో తెలుసా? అసలైన సంతోషం, పరిపూర్ణమైన సంతోషం దేవుడు క్రీస్తేసులో దాచి ఉంచాడు. అందుకే పౌలు అంటాడు, నా మట్టుకు బ్రతుకుడు క్రీస్తే, చావు అయితే అది. అంటే అక్కడ ఉంది, క్రీస్తులో సంతోషం ఉంది. క్రీస్తులో దేవుడు దాచిపెట్టాడు సంతోషం. ఆ సంతోషాన్ని మనం అనుభవించాలంటే, యేసు ప్రభువా, నేను పాపిని, నా హృదయంలో ఉన్న బాధ వేదన తొలగించి నీ సంపూర్ణమైన సంతోషం నా హృదయాల్లో నింపు ప్రభు అంటే నింపుతాడు. గలిలయలో ఉన్న ప్రదేశంలో ఉన్న ప్రజలు సంతోషం లేనటువంటి ప్రజలు. కానీ యేసు ప్రభు ఈ లోకాన్ని పుట్టడం ద్వారా, యేసు ప్రభు నరవతారికి లోకానికి రావటం ద్వారా గలిలయలో ఉన్న ప్రజల మధ్యలో సంతోషం లేని ప్రజల హృదయాల్లో సంతోషం కుమ్మరించబడింది. అదే మాట అంటాడు కదా లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణం 11వ వచనం, 11 నుండి 10వ వచనం. అయితే 2వ అధ్యాయం 10వ వచనం లూకా సువార్త. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు. అది ఇప్పుడు అర్థమైందండి. అసలైన సంతోషం, సంపూర్ణమైన సంతోషం. నువ్వు సినిమాకి వెళ్తే 3 గంటల సినిమా, ఇంకెక్కువ ఉండిద్దా? నేను చూసినప్పుడు నా యవన ప్రాయంలో 3 గంటలు, ఇప్పుడు అంటే వయసు అయిపోయిందిలేండి. కాబట్టి నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు నేను చూసినప్పుడు సినిమా ఎంతసేపు? 3 గంటలు. ఎంత పిచ్చోండంటే సినిమా అంటే, ఒక్క సినిమాకి సినిమా థియేటర్లో 27 సార్లు చూసా ఒక సినిమా. అంత పిచ్చోండి. కాబట్టి ఇంకెంత అంటే, నేను వేసిన పునాది ఇప్పటికే మా ఊర్లో ఉంది. ఏంటా పునాది తెలుసా? ఫస్ట్ మా ఊర్లో బ్యానర్లు కట్టింది నేనే. సినిమాలకి బ్యానర్లు కట్టి పెద్ద పెద్దగా చేసింది నేనే. ఆ బ్యానర్లో ఫస్ట్ నా ఫోటో, తర్వాత పెద్ద ఆయన ఫోటో, ఆ తర్వాత ఇంకొకటిది, ఇంకో చెన్నైంది, ఇంకో చెన్నైంది. ఏ వారసత్వం అంటే ఎవరో మీకు అర్థమైపోయాడు. కాబట్టి అట్లాంటి కోణంలో వచ్చినండి. అలా జీవిస్తూ ఉన్నాం. సినిమాకి వెళ్తే కాసేపు వాడు గుద్దులాట ఉంటుంది, మనకు టెన్షన్ వచ్చింది. కాసేపు బైకులు కార్లు పరిగెడతా ఉంటాయి, ఆ టెన్షన్ కాసేపు ఎక్కువైంది. కాసేపు నువ్వు నవ్వుకోవడానికి 10 నిమిషాలు 15 నిమిషాలు అవుతుంది అంతే. అంటే నువ్వు సినిమాకి వెళ్ళినా, 3 గంటల సినిమాకి వెళ్ళినా పరిపూర్ణ సంతోషం ఆ సినిమాలో ఉండదు నీకు, కొంతసేపే. నేను ఎందుకు చెబుతున్నానంటే, ఈ లోకంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా సంతోషం కొంతవరకే. పరిపూర్ణమైన సంతోషం యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడిన హృదయంలో ఉంటుంది. అది గలిలయ ప్రజల్లోకి ఇచ్చాడు. ఆ సంతోషం మనకు కూడా ఇస్తున్నాడు. కాబట్టి గలిలయ ప్రాంతంలో ఉన్న ప్రజలు మొట్టమొదటిగా హృదయంలో సంతోషం లేని వారు, కానీ వారి హృదయాల్లోకి యేసు ప్రభు పుట్టడం ద్వారా సంతోషం ఇవ్వబడింది. ఇది మొదటిది. ఇక రెండో విషయాన్ని చూద్దామండి. రెండో మాట, గలిలయ ప్రాంతంలో ఉన్న ప్రజలకి సంతోషం లేని ప్రజల హృదయాల్లో సంతోషాన్ని నింపి వారిని మహిమ గల వారిగా ఆ ప్రాంత ప్రజలను చేస్తూ వచ్చాడు. కానీ ఆ గలిలయ ప్రదేశం మహిమ గలదా, ఆ మహిమ కలిగిందిగా అవకు మునుపు ఆ గలిలయ ప్రాంతంలో ఏముంది? సంతోషం లేదు, దుఃఖం ఉంది. కానీ దుఃఖంతో ఉన్నటువంటి గలిలయ ప్రాంతమును మహిమ గల దానిగా చేస్తూ వచ్చాడు. ఇది మొదటి మాట. రెండో విషయం రండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం చివర్లో. యెషయా గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనం చివర్లో, అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ గల దానిగా చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ రెండో కోణాన్ని చూస్తున్నాం. ఏంటి రెండో మాట? గలిలయ ప్రదేశం ఎలాంటిది? మొట్టమొదటిగా సంతోషం లేనటువంటిది, బాధతో దుఃఖంతో హృదయాలు. గలిలయ ప్రదేశంలో ఉన్న హృదయాలన్నీ కూడా బాధతో దుఃఖంతో నింపబడి. రెండు, గలిలయ ప్రదేశం ఎలాంటిది? అన్యజనుల యొక్క ప్రదేశం. అది అన్యజనులు నివసిస్తున్నటువంటి ప్రదేశం. అది చూడండి ఏమంటున్నాడు? అన్యజనుల గలిలయ ప్రదేశమును ఎలా చేయాలనుకుంటున్నాడు? మహిమ గలదానిగా చేయాలనుకుంటున్నాడు. అంటే అన్యజనుల లాంటి
ప్రదేశము. అన్యజనులు అంటే ఎవరు? అన్యజనులు అంటే ఎవరు? దేవుణ్ణి ఎరగని వారు, రక్షణ కార్యం లేనివారు, రక్షణ అనుభవం లేనటువంటి వారు, రక్షణ కార్యం తమ జీవితంలో జరగనటువంటి వారు అన్యజనాంగం లాంటి వారు. అంటే మన కుటుంబంలో మనం చర్చికి వెళ్ళినంత మాత్రం మన కుటుంబంలో రక్షణ అనుభవం లేదనుకోండి, వాళ్ళు అన్యజనాంగం లాంటి వారే. కానీ ఇక్కడ బైబిల్ ఏమంటుందండి? మనం ఎంత చర్చికి వెళ్ళినా, ఎంత దేవుని మందిరంకి వెళ్ళినా, మన హృదయంలో రక్షణ కార్యం జరగనప్పుడు మనం అన్యజనాంగం లాంటి వారమే. కాబట్టి గలిలయలో ఉన్న ప్రజలు అలాంటి వారు. ఒక మాట చెప్పాలంటే దేవుణ్ణి ఎరుగనటువంటి అనుభవం ఉన్న ప్రజలు, రక్షకుని ఎరుగున్నటువంటి అనుభవం ఉన్నటువంటి ప్రజలు, పూర్తయిన రక్షణ అనుభవం లేనటువంటి ప్రజలు, పూర్తయిన రక్షణ కార్యం లేనటువంటి ప్రజలు ఎవరు? గలిలయలో ఉండే ప్రజలు. వాళ్ళ హృదయాల్లో పూర్తయిన రక్షణ కార్యం లేదు, సంపూర్ణమైన రక్షణ అనుభవం లేదు, సంపూర్ణమైన రక్షణ అనుభవంతో వాళ్ళు లేని వారు ఉంటూ వచ్చారు. కానీ అలాంటి ప్రదేశంలో ఉన్న ప్రజలు, అలా అన్ని జనంగా లాగుంటూ రక్షణ లేని అనుభవం ఉన్నటువంటి ప్రజల జీవితాల్లో వారి హృదయాల్లోకి రక్షణ కుమ్మరించబడింది. అదే యోనా గ్రంథం 2:9 రాయబడుతూ వచ్చింది, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. కానీ దేవుని యొద్ద సంపూర్ణమైన రక్షణ, మానవుడి పాపాలకు రక్షణ. మానవుడు చేసిన ప్రతి పాపంలోకి రక్షించబడాలంటే, మానవుడు చేసే ప్రతి పాపం నుండి మానవుడు రక్షించబడాలంటే అది దేవుని యొద్దే ఉంది. ఈరోజు నేను అంట కదా, నువ్వు నీ తండ్రికి తెలియకోకుండా ఏదైనా పాపం చేయొచ్చు, నీ స్నేహితులు తెలియకుండా ఏదైనా పాపం చేయొచ్చు, కానీ మంచివారుగానే మనం ఉంటాం. ఎన్నో వ్యర్థమైనటువంటి సహవాసాలు, వ్యర్థమైనటువంటి సంబంధాలు, తెలుగు భాషలో చెప్పాలంటే అక్రమ సంబంధాలు ఎన్నో ఉంటాయి. తండ్రికి తెలియకుండా, తల్లికి తెలియకుండా, కాలేజీకి వెళ్తూ, స్కూల్కి వెళ్తూ ఎన్నెన్నో తప్పులు చేసేవారు చాలా మంది ఇంటి వస్తున్నారు. అంటే మానవుడి జీవితంలో రక్షణ అనుభవం లేదు, పాపం ఎక్కువ చేస్తూ వస్తున్నాడు. ఆ పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? అపోస్తలుల పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6:23 రాయబడుతూ వచ్చింది. 6:23 వచనంలో, ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఒక మనుషుడు చేసిన పాపాన్ని బట్టి తనకు వచ్చే జీతం ఏంటి చెప్పాలి? మరణం. అంటే ఈరోజు నీవు నేను పాపం చేసామంటే, ఈరోజు నీవు నేను మనందరం పాపం చేస్తున్నామంటే, మన పాపాలను బట్టి మనకు వచ్చే జీతం ఏంటి తెలుసా? మరణం. నీవు ఎక్కడైనా జాబ్లో జాయిన్ అయితే నెలకు నీకు శాలరీ వచ్చిందా రాదా? సాఫ్ట్వేర్స్ అయితే సంవత్సరానికి ఎంత ప్యాకేజ్ ఉంటుంది. జనరల్గా జాబ్ చేసే వాళ్ళకైతే వాళ్ళు ఎంతని వాళ్ళ ఎడ్యుకేషన్ బట్టి, వాళ్ళు చదువుని బట్టి, వాళ్ళ హోదాను బట్టి వాళ్ళకి శాలరీ అనేది డిక్లేర్ చేస్తారు. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా, కూలికి వెళ్ళినా, లేదా కూలి పని చేసినా, మట్టి పని చేసినా, జాబ్ చేసినా, ఏది చేసినా చివరికి ఏమవుతుంది? నీకంటూ ఓ జీతం అన్నది వచ్చిందా రాదా? శాలరీ వచ్చిందా రాదా? ప్రతి మనిషి కష్టపడే దేనికి? శాలరీ కోసమే కదా. ఫస్ట్ ఎందుకు కష్టపడతాం? చదవడానికి కష్టపడతాం. చదివిన తర్వాత ఏం చేస్తాం? జాబ్ చేయడానికి కష్టపడతాం. జాబ్ కోసం కష్టపడతాం. జాబ్ వచ్చిన తర్వాత దేనికోసం కష్టపడతాం? జాబును కొనసాగించడానికి కష్టపడతాం. జాబ్ కొనసాగించిన తర్వాత దేనికోసం కష్టపడతాం? ఓ పెళ్లి చేసుకోవాలని కష్టపడతాం. కష్టపడి ఒక అమ్మాయిని ఎత్తుకొచ్చి మనం పెట్టారనుకోండి, ఆ అమ్మాయిని సాగలేక కష్టపడతాం. ఆమెను సాగే టైంలో వివాహమైనప్పుడు పిల్లలు పడతారు. వాళ్ళని సాగే టైంకి నీ వయసు అయిపోయింది, తల మీద ఎంటుకలు కూడా మెరిసిపోతాయి. ఇంకేముంది నీకు? నువ్వు సాగటమే నీ జీవితం అయిపోతుంది. ఇక నేను చెప్పే మాట ఏంటంటే, కుటుంబంగా మనం సిద్ధపరచబడుతున్నాం ఓకే, కానీ జీవితంలో చేసిన పాపాలు ఎక్కడికి వెళ్తున్నాయి? మన జీవితంలో మనం ఏ పాపం చేసామో, మన జీవితంలో మనం ఏ పాపం అయితే చేస్తూ వస్తున్నామో దాని నుంచి అయితే విడుదల లేదు. కానీ విడుదల కావాలంటే ఏం చేయాలా? కన్యక గర్భవతి కుమారుని కన్ను ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడింది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, దేవుడు కుమారుడు అనబడును. ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉంది. కానీ ఆయన పుట్టినటువంటి పుట్టుకలో పరిశుద్ధత ఉంది కాబట్టి, ఆయన జన్మించిన జన్మలో పరిశుద్ధత ఉంది కాబట్టి, మానవుడు పాపం వల్ల వచ్చే జీతం మరణం కాబట్టి, ఆ మరణం నుండి తప్పించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి జన్మించాడు. అందుకే రాయబడుతుంది, అన్యజనులు అంటే పాపం చేస్తూ హృదయంలో పాపం చేస్తున్నామన్న భయము కూడా లేకుండా జీవించేవారు అన్యజనులు. అంటే ఎవరు అన్యజనులు? పాపం చేస్తున్నామన్న భయం కూడా లేకుండా జీవించేవారు అన్యజనులు. కానీ ఇలాంటి అన్ని జనాంగం లాంటి ఆ గలిలయ ప్రదేశంలో ఉండే ప్రజల మధ్యలో ఆ ప్రజలు పాపం చేస్తూ, ఆ ప్రజల మీద ఏముంది? మొట్టమొదటిగా దుఃఖం ఉంది. రెండు, గలిలయలో ఉన్న ప్రజల మీద ఏముంది? అన్ని జనులకు ఉంటూ వస్తున్నారు అంటే పాపం ఉంది. కానీ ఆ ప్రజల మధ్యలోకి, ఆ ప్రజల పాపం ఉంది, కానీ గలిలయ ప్రదేశంలో ఉన్న ప్రజల మధ్యలోకి సంతోషం వచ్చింది, దుఃఖం పోయి. ఆ గలిలయ ప్రజల మధ్యలోకి ఏమొచ్చింది? పాపం పోయి, ఆ అన్ని జనాంగం అనేటువంటి అనుభవం పోయి, పాపం పోయి, రక్షణ వారి హృదయాల్లో కుమ్మరించబడింది. ఈ రక్షణ ఇవ్వడం కొరకే యేసు ప్రభు వారు మనకి పరలోకం ఈ లోకానికి జన్మించాడు నరావతారిగా.
జన్మించి ఏం చేశాడు? మన కొరకే కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదం అన్నది ఇవ్వబడుతూ వచ్చింది. ఈరోజు చాలా మంది గ్రహించాల్సింది ఏంటంటే, నేను సత్యమైన మాట చెబుతున్నా, యేసు ప్రభు అంటే ఒక కులం కాదు, ఒక మతం కాదు. చాలా మంది ఏమంటారు, యేసు ప్రభు మా కులం. నీకు ఎవడిచ్చాడు ఆ కులం అని? యేసు ప్రభు నీ కులం అని ఎవరు సర్టిఫికేట్ ఇచ్చాడు నీకు? యేసు ప్రభు వారు ఒక కులానికి మతానికి సంబంధించిన వాడు కాదు. ఎవరైతే యేసు ప్రభు నేను పాపిని అంటాడో వాడిని క్షమించడమే ఆయన లక్షణం. ఆయన లక్ష్యం అదే, ఆయన విధానం అంతే. ఎవరైతే యేసు ప్రభు నేను పాపిని అంటాడో వాడిని క్షమించడమే. ఆ యేసు ప్రభు నేను పాపి అన్నప్పుడు ఏ కుల మతాలు ఆయనకు లేవు. పలాని కులమోడు, పలాని మతమోడు, పలాని ప్రజలు, పలాని ప్రాంత ప్రజలు అనేది ఏ భేదం లేదు. అందుకే ఏ భేదం లేకుండా అందరిపైన శాశ్వతమైన ప్రేమను కనపరిచేవాడైనా. అందుకే ఆయన పుట్టుకలో ఒక అర్థం ఉంది. ఆయన పుట్టిందే దుఃఖంతో ఉన్న వారిలో సంతోషాన్ని నింపడానికి. ఆయన పుట్టిందే ఎందుకు? అన్ని జనుల్లాగా పాపం చేసిన జీవితం కలిగిన మనల్లో ఆ పాపాన్ని బట్టి వచ్చే జీవితం మరణం. కాబట్టి మనం చిన్నది చేసినా పెద్దది చేసినా, చాలా మంది అంటారు అబద్ధమే కదయ్యా, అవసరానికి ఆడే. నువ్వు అవసరానికి అబద్ధం చేసినా సరే, నీ అవసరానికి నీ ఇంట్లో అవసరం ఉంది, ఒక 1000 రూపాయలు కావాలి, పక్కింటికి దొంగతనం చేస్తావు, దొరికేవనుకో, అయ్యా నా ఇంట్లో చిన్న 1000 రూపాయలే దొంగతనం, నేనేదో చేశానంటే ఊరుకుంటారా? ఏం చేస్తారు? ఆశీర్వాదం లాంటి వాడైతే ఆ పోనీలే అన్న దేవుడు చూసుకుంటాడు అని వదిలేస్తాడు. నాలాంటి వాడు ఏం చేస్తాడు? చెప్పు, ఆశీర్వాదం నాలాంటి వాళ్ళు ఏం చేస్తారు? గట్టిగా పట్టుకుంటాడు. సార్ నాలాంటి వాళ్ళు వదిలే, మీ డాడీ లాంటి వాళ్ళు ఏం చేస్తారు చెప్పు? అదే దంచుతాడంట. కాబట్టి అదే అంటే నువ్వు నీ కడుపు నింపుకోవడానికి 1 రూపాయి దొంగతనం చేసినా, 1000 రూపాయలు దొంగతనం చేసినా దొంగతనమే కదా. అంటే పాపం నువ్వు అవసరాన్ని చేసినా, చిన్నది చేసినా, కొద్దిది చేసినా పాపమే బైబిల్ ప్రకారం. అందుకే పాపం చిన్నదైనా పెద్దదైనా పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. ఆ మరణము తప్పించడానికి అన్ని జనాంగంలాగా ఉండి మరణాన్ని తెచ్చుకుంటున్న మన జీవితంలో ఉన్న మరణం అని పాపం నుండి తప్పించడానికి యేసు ప్రభువారు నరవతారికి ఈ లోకానికి జన్మించి మన కొరకై కలువరిశిల్లో ప్రాణం పెట్టి తన రక్తాన్ని కార్చి ఎవరూ పలకని మాటను పలికాడు. తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగురు. అంటే మానవుడు ఏం చెప్తున్నాడు తనకు తెలీదు, తనను క్షమించమన్నాడు. ఈ లోకంలో దేవుని స్వరూపం కలిగిన మానవుడికి ఈ లోకానికి వచ్చి మనల్ని ఒక పాపిని క్షమించగలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే అది యేసు ప్రభువే. అది నేను సవాలుతో కూడి చెప్పగలుగుతా. ఒక పాపంలో ఉన్న మానవుని క్షమించగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది యేసు ప్రభువే. బైబిల్ గ్రంథాలన్నీ ఘోషిస్తున్నాయి. ఆ బైబిల్ గ్రంథం అంతా కానీ అనేకమైన కోణాలు మనం చూస్తే గ్రంథాలన్నీ కాదు, గ్రంథం ఘోషిస్తుంది క్షమాపణ. ఒక యేసు ప్రభువారు అన్ని జనాంగాలు అంటే మనల్ని మన పాపంలోని బట్టి మనకు మరణం వచ్చింది కాబట్టి ఆ మరణం వచ్చి పాపాలను క్షమించి ఆ మరణం నుండి మనల్ని తప్పిస్తున్నాడు. దీన్ని బట్టి నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? కులం మతం కాదు మార్చుకోవాల్సింది, హృదయం మార్చుకోవాలి. ప్రభా నా హృదయంలో పాపం ఉంది, దాన్ని తీసే. ఆ పాపంలో వచ్చే జీతం మరణం వద్దు, ఈ హృదయంలో ఉన్న పాపాన్ని తీసే. దీనికి నా కులం మారిందా, మతం మారిందా, నా ఆస్తి ఏమైనా పోయిందా, నా డబ్బు ఏమైనా పోయిందా, ఆశీర్వాదం ఇల్లు మొత్తం ఏమైనా అరిగిపోయిందా? ఏం కాలా, అట్లాగే ఉంది. కానీ ఏమైంది? హృదయం మార్చబడుతుంది. హృదయం మార్చబడింది అంతే. ప్రభా నేను పాపిని, నా పాపాలు క్షమించి నా హృదయంలో ఉన్న పాపాన్ని తీసేసి నా హృదయం నన్ను రక్షించు ప్రభు అంటే ఒక మాటే కదా. ఇప్పుడు ఎవరన్నా వచ్చి నీకు ఒక మంచి బిల్డింగ్ ఇస్తా, ఒక బిల్డింగ్ మంచిది ఇస్తా, లేదా మంచి గవర్నమెంట్ జాబ్ ఇస్తా, నువ్వు నా కొరకు ఈ పని చేయమని చేయమా? ఆ పని కాదు, లంచం కూడా ఇస్తాం. గవర్నమెంట్ జాబ్ ఇస్తానంటే ఏం చేస్తాం? తిరుగుతూ ఉంటాం, లంచం ఇచ్చే తిరగమా? తిరుగుతాం. ఎందుకు? ఆ జాబ్ ఇస్తాడని. ఇక్కడ జాబు కంటే ఆ జాబులోకి ఎక్కిన తర్వాత బతుకుతామో లేదో తెలియదు, ఎంతకాలం బతుకుతాం. ఇప్పుడు ఉన్న రోజుల ప్రకారం మనిషి ఎన్ని రోజులు బతుకుతాడో కూడా తెలియట్లా. చిన్నవాడికి కూడా హార్ట్ అటాక్ వస్తుంది, పెద్దవాడికి హార్ట్ అటాక్ వస్తుంది. ఎవరికి ఏ టైంలో పాట పాడాల్సి వస్తుందో తెలియట్లా, త్వరగా వెళ్ళిపోవడానికి. కానీ ఎప్పుడు వరకు బతుకుతామో తెలీదు మనకు గవర్నమెంట్ జాబ్ ఇచ్చిన. కానీ దేవుడు ఉచితమైన తన కృప ద్వారా ఆయన రక్తం ద్వారా మన హృదయాల్లో ఉన్న పాపాన్ని క్షమిస్తున్నాడు. గవర్నమెంట్ జాబ్ కంటే గొప్పది ఇది, శ్రేష్టకరమైనది ఇది. నా జీవితంలో 2011 డిసెంబర్ 18వ తారీఖు నా హృదయంలో ఈ యొక్క హృదయంలో ఉన్న పాప క్షమాపణ నేను పొందుతూ వచ్చాను. 2011 డిసెంబర్ 18 నా హృదయంలో పాప క్షమాపణ అన్నది జరుగుతూ వచ్చింది. ప్రభు ద్వారా వచ్చి ప్రభు దగ్గరకు వచ్చి, ఆ రోజు నా బర్త్డే, ప్రభు దగ్గరకు వచ్చేసి ప్రభు నేను పాపిని, నన్ను క్షమించని నేను ఒప్పుకుంటూ వచ్చాను. దేవుడు వాక్యం నాతో ఇట్లా మాట్లాడినప్పుడు నా పాపాన్ని నేను ఒప్పుకుంటే నా హృదయంలో ఉన్నటువంటి పాపమునకు క్షమాపణ నాకు కలుగుతూ వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు
నా హృదయంలోకి వచ్చిన ఆ సంతోషాన్ని తీసివేయగలిగిన మానవుడు ఎవ్వడూ నాకు కనబడలా. పరిపూర్ణమైన అదే ఎవర్ లాస్టింగ్ లవ్, నిత్యత్వపు ప్రేమ నా జీవితంలో కనబరుస్తూ వచ్చాడు దేవుడు. కారణం, ఒక అన్ని జనాంగాలాగుండా పాపినైన నన్ను నా పాపాలు క్షమించి ఆయన కలువరి శిలువ ద్వారా నా పాపాలను కడిగి నా హృదయంలోకి వచ్చిన జీవితాన్ని మార్చాడు. ఈరోజు నాకే కాదు, ఆయన నాకు ఒక్కడికే ఆ రక్షకుడేని కాదు, ఈ లోకంలో ప్రతి మానవుడికి ఆయన రక్షకుడే. మనం యేసుప్రభు నా పాపాలు క్షమించి నా హృదయంలోకి రమ్మంటే ఆయన వచ్చి మన పాపాలు క్షమించేవాడు ఉంటాడు. ఇది రెండో మాట. కాబట్టి గలిలయ ప్రదేశం నుండి ప్రదేశమును మహిమ గలదానిగా చేస్తున్నాడు. మొట్టమొదటిగా ఆ ప్రదేశం ఎలా ఉంది? హృదయములో బహు దుఃఖముతో ఉంది, కానీ దాని సంతోషాన్ని ఇచ్చి మహిమ గలదానిగా చేస్తున్నాడు. రెండు, అన్ని జనులటువంటి అంటే పాపము చేసి రక్షణ లేని ప్రజలు, కానీ ఆయన ఆ గలిలయ ప్రాంతమైనటువంటి ప్రజలకి, వారిలో అన్ని జనాంగాలాగా పాపం చేసిన ప్రజల్లో హృదయాల్లో ఆ పాపం తీసివేసి రక్షణ ఇస్తున్నాడు. మూడు, కాబట్టి ఆ రక్షణ ఇవ్వటం ద్వారా వాళ్ళు గలిలయ ప్రజలు మహిమ గల వారిగా చేయబడుతున్నారు. మూడవదిగా చూసినట్టయితే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. యుద్ధపు సందడి చేయి యోధులందరి జోళ్ళను, రక్తంలో పొరలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడింది. చాలా ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఎన్నో మాట అండి ఇది. మూడవదిగా ఆయన గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేస్తున్నాడు. ఆ గలిలయ ప్రాంతం మొట్టమొదటిగా ఎలాంటిది? బహు దుఃఖముతో నిండి ఉంది హృదయాల్లో. కానీ యేసు ప్రభువు ఆ ప్రాంతానికి వచ్చి వారిలో ఉన్న దుఃఖాన్ని తీసేసి వారికి సంతోషాన్ని ఇచ్చాడు. రెండు, అన్య జనాంగం లాంటి వారు, అంటే రక్షణ లేని అనుభవం ఉండేవారు, కానీ వారి హృదయాల్లోకి యేసు ప్రభు జన్మించి రక్షణ ఇచ్చిన వాడికి ఉన్నాడు, పాపాన్ని తొలగించాడు హృదయం నుంచి. మూడో మాట ఏంటంటే యుద్ధపు సందడిచ్చే యోధులందరి జోళ్లను, రక్తంలో పొర్లింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి, అదే వారి జీవితాలు ఎలా ఉండే అంటే, ఒక్క మాట చెప్పాలంటే రక్తంలో పొర్లింపబడిన వస్త్రములతో ఉండేవారు వాళ్ళు. అంటే వాళ్ళ జీవితాలు ఏమని? రక్తంతో పొర్లింపబడిన వస్త్రాలు ఉంటూ వచ్చినాయి. వదిలే కూర్చో. కాబట్టి వారి జీవితాలు చూడగా రక్తముతో బొర్లించబడిన వస్త్రములు ధరించారు. రక్తంతో బొర్లించబడిన వస్త్రాలు దేనికి వచ్చినాయి? వారి జీవితాల్లో ఓటమి ఎక్కువ ఉన్నది అనుకోవచ్చు, నష్టం ఎక్కువ ఉంది అనుకోవచ్చు. కానీ ఇర్మియా గ్రంథంలో కానీ యేస్కేల్ గ్రంథంలో కానీ కొన్ని కోణాలు రాయబడుతూ వచ్చింది. నువ్వు రక్తపు మడుగుల్లో ఉన్నప్పుడు నేను నీ దగ్గరకు వచ్చి, నీ తల్లి నేను గర్భము ధరించిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత నీ తల్లి నేను విడిచిపెట్టినప్పుడు రక్త మడుగులో ఉన్న నిన్ను చూచి నువ్వు బ్రతకమని చెప్పిన వాడు నేనే. ఏం మాట్లాడుతున్నాడు దేవుడు అక్కడ? నీ తల్లి, ఒక తల్లి ఉంది, ఒక బిడ్డకు జన్మనిచ్చింది, ఆ బిడ్డను వదిలేసి వెళ్ళిపోయింది. అక్కడే బిడ్డ రక్తం మడుగులో ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తున్న బిడ్డ దగ్గరికి దేవుడు వచ్చాడు, నువ్వు బ్రతుకు, నువ్వు చనిపోకూడదు, నువ్వు నీ తల్లి నిన్ను విడిచిపెట్టినా నేను విడిచిపెడతలేదు, కాబట్టి నువ్వు బ్రతుకు అని చెప్పి ఆ మనిషిని బ్రతికించిన వాడు ఉన్నాడు. అక్కడ రక్తపు మడుగులు అంటే మానవుడి జీవితంలో ఒక కోణంలో చూసినట్టయితే వారి జీవితం రక్తములో బొర్లింపబడిన వస్త్రములు కలిగిన వారు. వారి జీవితాల్లో ఎంత బాధ, ఎంత వేదన. రక్తపు మడుగుల్లో వాళ్ళు ఉండారంటే ఎన్నో దెబ్బలు తింటున్నటువంటి ప్రజలు, ఎంతో నష్టపోతున్నటువంటి ప్రజలు, ఎంతో నష్టాన్ని కూర్చుకుంటున్నటువంటి ప్రజలు, వారి హృదయాల్లో, వారి జీవితాల్లో రక్తపు మడుగులు లాంటి వస్త్రాలు ధరించుకున్న వారిని ఏం చేశాడు? వారి వస్త్రాలు తీసివేయబడి అగ్ని చేత దహించి వేయబడినాయి. వారి మీద గుర్తులు, ఒక మాట చెప్పాలంటే రక్తపు మడుగుల్లో ఉన్నటువంటి గుర్తులు కలిగినటువంటి వారు, వారి జీవితంలో వారి దేహం మీద ఉన్నటువంటి గుర్తులను చెరిపివేశాడు. భగత్ సింగ్ గారి గురించి కూడా నేను ఒక మాట చెబుతా చూడండి. భగత్ సింగ్ గారు యేసు ప్రభు వారిని నమ్మటానికి ముంగట ఆయన మొదట సిక్కు మతస్థుడు. ఇప్పుడు వాళ్ళ ఊరు ఎక్కడ ఉందంటే అప్పుడు ఇండియాలో ఉండేది, ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది, కరాచీ. ఆయన యేసు ప్రభు వారిని నమ్మకమునుపు క్రిస్టియన్ స్కూల్లోనే చదువుకుంటూ వచ్చాడు. క్రిస్టియన్ స్కూల్లో ఏం చేశారంటే ఆయనకి ఒక బైబుల్ గిఫ్ట్ ఇచ్చారు. ఆయన ఫస్ట్ రాని ఎట్లా అన్నారని ఆయనకు ఒక బైబుల్ గిఫ్ట్ ఇచ్చారు. అది లెదర్ బైబుల్. సో దాని మీద ఉన్న అట్టను తీసుకున్నాడు, కానీ బైబుల్ చింపి పక్కన పడేసేసాడు. ఏం చేశాడు? దానికి ఉన్న అట్టను తీసుకున్నాడు, ఆ బైబుల్ని తీసి ఏం చేశాడు? పక్కన పడేసేసాడు. పక్కన పడేసిన తర్వాత దాన్ని తీసుకున్నాడు, జాగ్రత్త చేసుకున్నాడు. కొంత సమయంలో ఆయన, నేను చెప్తున్నాను, ఫస్ట్ టైం మన ఇండియాలో అగ్రికల్చర్ మీద డబుల్ డిగ్రీ చేసింది ఆయన. ఫస్ట్ టైం ఇండియాలో అగ్రికల్చర్లో డబుల్ డిగ్రీ చేసింది ఆయనే, అగ్రికల్చర్లోనే.
ఆ దినాల్లో వాళ్ళ డాడీ మరి ఆయన్ని దూర ప్రాంతాలు పంపించి విదేశాలకు పంపించి అక్కడ ఆయన ఇంజనీర్ చదివేదాడు చేసి డబుల్ డిగ్రీ చేసేదాడు చేసి అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఇండియాకు ఉపయోగపడతాడు అని చెప్పి ఆయన్ని పంపించారు. సరే ఆయన వెళ్ళేటప్పుడు ఆ రోజుల్లో ఫ్లైట్లు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, ఓడ మార్గంలో కూడా వెళ్తున్నాడు. ఉండే వచ్చేమో కానీ ఓడ మార్గంలో కూడా వెళ్తున్నాడు. ఓడ మార్గంలో లండన్కి వెళ్తున్నప్పుడు ఒక సందర్భంలో దేవుడు ఆయనతో మాట్లాడుతూ వచ్చాడు. ఒక సండే వచ్చింది, ఓడలోనే చర్చి ఉందంట. ఎక్కడ చర్చి ఉంది? ఓడలోనే చర్చి ఉంది. ఆ చర్చిలోకి అందరూ వెళ్తుంటే ఈయన ఫ్రెండ్స్ గారు ఎట్లానే వాళ్ళు, ఈయన కూడా వెళ్ళి కూర్చున్నాడు. ఈయన అటుపక్క ఒకళ్ళు ఇటుపక్క వాళ్ళు కూర్చున్నారంట, మధ్యలో ఈయన కూర్చున్నాడు. సో ఈయన లేచి వెళ్తానికి అవకాశం లేదు. కూర్చున్నప్పుడు సరే అక్కడ అంత అయిపోయింది. చివరికి పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే ఈయన కూడా వాళ్ళందరూ ఏం చేశారు, మోకాళ్ళు ఉంచారట. ప్రార్థన చేస్తుంటే ఏం చేశారు, అందరూ మోకాళ్ళు ఉంచారు. ఇక ఈయన కూడా మోకాళ్ళు ఉంచారట. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడిన విధానం ప్రకారం ఆ తర్వాత కూడా కొంత కోణంలో జరిగిన తర్వాత ఆయన కొన్ని పరిస్థితులను బట్టి అట్లా మోకాళ్ళు ఉంచాడు. తర్వాత ఆయన వెళుతున్న తర్వాత ఆ లండన్కి వెళ్ళిన తర్వాత కొన్ని పరిస్థితుల్లో చివరిగా ముగిచ్చేస్తున్నాం. కొన్ని పరిస్థితుల్లో దేవుడు తనతో మాట్లాడినప్పుడు ఏం జరిగింది తెలుసా? యేసు ప్రభు వారు భక్సింగ్ గారితో మాట్లాడి స్వయంగా మనుషుడితో దేవుడు మాట్లాడాడు. అప్పుడు ఏం జరుగుతూ వచ్చిందంటే ముగిచ్చేస్తారు కదా. అప్పుడు ఏం జరుగుతూ వచ్చిందంటే భక్సింగ్ గారితో దేవుడు మాట్లాడినప్పుడు నేను చివరికి ముగిస్తున్నా. ఆయన పాపాలు క్షమించబడినవి అన్నదానికి దేవుడు ఒక సూచన చూపించాడు. ఏంటో తెలుసా? ఆయన దేహం మొత్తం కూడా మచ్చలు వచ్చేసినాయంట. అవి దుర్వాసన కొట్టేటటువంటి మచ్చలు. దేహం మొత్తం మచ్చలు వచ్చేసినాడు. ప్రభా ఇవేంటి అని అంటే, ఇవి నీ పాపాలు. నువ్వు అడిగావు కాబట్టి, యేసు ప్రభా నేను పాపిని క్షమించుకున్నావు కాబట్టి ఇదిగో ఈ మచ్చలు నీ పాపములన్నీ కడిగేస్తున్నా. ఇక నిన్ను కడుగుతున్నాడు కాబట్టి నీలో ఏ పాపం లేకుండా నిన్ను పరిశుద్ధంగా చేస్తున్నాను. అప్పుడు ఆయన రక్తం ద్వారా కడిగి ఆయన పరిశుద్ధుడిగా చేసి లండన్ నుంచి మళ్ళీ ఇండియాకి తీసుకొచ్చి ఇండియాలో ఘనమైనటువంటి సువార్త పరిచయం జరిగించుకున్నాడు. ప్రపంచంలో ఎక్కడైనా అమెరికా, ఆస్ట్రేలియా ఆ ప్రాంతాల నుంచి ఇక్కడికి క్రిస్టియానిటీ వచ్చిందేమో కానీ ఇక్కడి నుంచి అమెరికాకి తీసుకెళ్ళి ఆయన ఇంకొక సత్యమైన మాట చెప్పమంటారా? ఈయన ఎంత గొప్పడు అన్నది. వైట్ హౌస్ ఎంతమంది తెలుసు? వెళ్ళొచ్చారా? విన్నారు, యూట్యూబ్లో చూస్తుంటాం కదా. వైట్ హౌస్లో ఎవరుంటారు? అమెరికా ప్రెసిడెంట్. అంత ప్రెసిడెంట్ ఉండి ఆయనే ఓ రోజు భక్సింగ్ గారు చెప్తున్నటువంటి వర్తమానాలు విని ఒకసారి ఆయన పిలిపించుకున్నారంట వైట్ హౌస్కి. ఎప్పుడైనా పిలిపించుకుంటారు ఎవరో ఒకరిని. వాక్యం చెప్పమని అడిగితే భక్సింగ్ గారు వాక్యం చెప్పమని అడిగితే భక్సింగ్ గారిని ప్రార్థన చేసుకుని చెబుతాను అన్నాడు. సమాధానం రాట్లా. మళ్ళా ఫోన్ చేశారంట రెండోసారి. ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు తర్వాత చెబుతాడు అన్నారంట ఎవరు. మరలా మూడోసారి ఫోన్ చేశారంట. ఫోన్ చేస్తే ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడండి తర్వాత చెబుతాను అన్నాడు. అంటే ఈయన దేవుని అడుగుతున్నాడు వెళ్ళమంటే వద్దని. చివరికి వాళ్ళు ఏమన్నారు తెలుసా? మేము ఎక్కడి నుంచి ఫోన్ చేసింది తెలుసా? వైట్ హౌస్. అప్పుడు ఆయన అన్నాడంట, నువ్వు వైట్ హౌస్ నుంచి ఫోన్ చేసినా, బ్లాక్ హౌస్ నుంచి ఫోన్ చేసినా దేవుడు నాకు సమాధానం ఇవ్వకపోతే నేను నీ దగ్గరకు వచ్చి వర్తమానం చెప్పను. అంత పట్టుదల కలిగిన వాడు ఇక్కడి నుంచి అమెరికాకి తీసుకెళ్లి సవాలుగా నిలబెట్టాడు. ఇది క్రైస్తవం అంటే మీరు జీవించేది కాదు, ఇది క్రైస్తవం అంటే ఆయన చూపించాడు అమెరికాకి. అన్ని అక్కడి నుంచి ఎక్కడికి వస్తే ఈయన అక్కడికి వెళ్ళి చూపించాడు. ఇంకేం చేశాడు తెలుసా? ఒకనొక వ్యక్తి భక్సింగ్ గారి దగ్గరకు వచ్చి ఒక వైట్ చెక్ అంటే బ్లాంక్ చెక్ ఇచ్చాడంట సైన్ చేసి. నీకు ఇష్టం వచ్చినంత రాసుకోమని. ఆయన ముఖం మీద చించేసి, యు ఆర్ ద బెగ్గర్స్, ఐఎమ్ నాట్ బెగ్గర్. మీరు అడుక్కునే స్థితిలో ఉన్నవారు కానీ మేము అడుక్కునే స్థితిలో లేను. అంత ఘనమైన వాడు. ఆయన జీవితంలో దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? జీవితాన్ని పూర్తిగా మార్చేసుకున్నాడు, పాపాలు ఒప్పేసుకున్నాడు. ప్రభు మాట్లాడినప్పుడు ఇదిగో నువ్వు ఈ పాపి అంటే, అవును ప్రభు నేను కరెక్టే, నా పాపాలు క్షమించని ఒప్పుకున్నాడు. ఆయన జీవితంలో ఉంటే మచ్చలన్నిటిని కూడా, ఆ రక్తపు మడుగులు లాంటి ఆ పాపం దుర్వాసన కలిగినటువంటి మచ్చలన్నిటిని కూడా ఆయన కడిగేసాడు. ఇప్పుడు చెప్పదలసిన మాట ఏంటంటే, ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, రక్తపు మడుగులో బొర్లించబడిన వస్త్రాలు వాళ్ళు వేసుకుని ఉంటారు. ఆ వస్త్రాల్లో నుంచి వచ్చే దుర్వాసన, ఇంకో మాటలో చెప్పమంటారా? రక్తం ఎలాంటి వాసన వచ్చింది? ఎప్పుడైనా తిన్నారా? తాగారా? రక్తం ఎలాంటి వాసన వచ్చింది? మరి మానవుడు రక్తం ఎలాంటి వాసన వచ్చింది చెప్పండి? చాలా దుర్వాసన, నీస్ అంటారు, అసహ్యం అనిపించింది. సహజంగా చేపలు మన ఇంటి దగ్గర దొరుకుతున్నాయి, అటు కంపు తింటే బాగానే ఉండేది, కానీ అటు కంపు చూస్తే
ఏడు దోమేమైంది మమ్మీ, దారిలో దోమేమైంది మమ్మీ అని ఎన్నో అంటాం. ఒక చేప కంపెనీ నువ్వు తట్టుకోలేవు. నీ దేహంలో నుండి వచ్చిన రక్తం ఎలా ఉంటుంది తెలుసా? అసలు నిన్ను నువ్వు భరించుకోవడానికి కూడా ఇష్టపడదు, అంత దారుణంగా ఉండేది ఆ రక్తం. అంత దారుణంగా ఉండేది, అంత దుర్వాసన కొట్టిద్ది. మానవుడి జీవితంలో రక్తపు వస్త్రములు కలిగి ఉన్నాడంటే ఇంకా తన దేహంలో ఎలాంటి దుర్వాసన కొడుతూ ఉంది, ఎలాంటి దుర్వాసనతో నింపబడి ఉంటాడు. యేసు ప్రభువారు ఆ దుర్వాసనతో నింపబడిన మానవుడి హృదయం దగ్గరకు వచ్చి తన హృదయంలో పాపను బట్టి కానీ, అపరాధం బట్టి కానీ, తను చేసిన తప్పుని బట్టి కానీ, ఏదైతే తన హృదయంలో దుర్వాసన ఉందో ఆ రక్తపు మడుగు అంటే తన దేహంలో ఉన్న దుర్వాసన అంతటిని కూడా తీసివేసి ఆయన రక్తం ధర కడిగి, అక్కడ కాల్చివేయబడిన రాయబడుతూ వచ్చింది, ఆయన రక్తం ధర కడిగి పరిశుద్ధపరిచాడు. ఆ పరిశుద్ధత ద్వారా ఏం చేశాడు? మానవుడి జీవితంలో ఉన్న దుర్వాసన తీసేశాడు. దుర్వాసన అంటే ఒక మాట చెప్పి నేను ముగిస్తా చూడండి. దుర్వాసన అంటే ఏంటి తెలుసా? మన జీవితం గురించి ఎదుటి వ్యక్తి తెలిస్తే మనల్ని ఇంటికి రానివ్వడం. మీకు అర్థమైందా? మనం ఎలాంటి వాళ్ళమో, మన స్వభావం ఎలాంటిదో మన ఫ్రెండ్కి తెలిస్తే మళ్ళీ మనల్ని ఇంటికి రానివ్వడం. అది మన జీవితం, అలాంటి దుర్వాసన కలిగిన వారు. కానీ బయటకు ఏమంటాం? బాగున్నావంటరా, బాగుండవా, ఎట్టుండవు, ఏంటి, ఫోన్ చేయట్లేదు ఏంటి, అది ఇదని మామూలుగా మాట్లాడుకుంటాం. కానీ తనను గురించి మనకున్న ఒపీనియన్ మనం తనకు కానీ తెలియపరిస్తే మన ఇంటి మెట్లు కూడా ఎక్కనివాడు. అంత దుర్వాసన కొట్టే జీవితం కలిగిన వారు మనం. అయినా యేసు ప్రభువు ఈ లోకానికి జన్మించి అలాంటి అనుభవం కలిగిన మన జీవితాల్లో కూడా ఆయన రక్తం ధర కడిగి అంత దుర్వాసన కొడుతున్నటువంటి మన జీవితాన్ని కడిగి పవిత్రపరిచాడు. గలిలయలో ఉన్న ప్రజలు హృదయాల్లో వారి జీవితాల్లో ఉన్న దుర్వాసన తీసివేసి వారి జీవితం అంతా కూడా మహిమ గల వారిగా సిద్ధపరుస్తూ వచ్చాడు. ఇదన్నమాట 3. 4వ మాట చూద్దామండి, నేను ముగిస్తున్నాను. ఎంత టైం చూడండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయం టైం ఎంత చూడండి. ఓకేనమ్మా. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. అందుకే 6 గంటలు పెడితే ఈ పాటికి కేక్ తినడం కూడా అయిపోయింది. యెషయా గ్రంథము, నీ ఫ్రెండ్స్ ఏం కేక్ కట్ చేయాలి కదా నీకు, మరి రేపొద్దు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కేక్ కట్ చేయాలి కదా, అంతేనా? మరి వాళ్ళు ఎదురు చూస్తారు, అందుకే తొందరగా పెట్టుకోవాలి. కాబట్టి 4వ మాట, సరే త్వరగా ఒక 10 నిమిషాలు ముగిచ్చేద్దానండి. 4వ మాటను చూసినట్టే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయల దేశ నివాసుల మీద వెలుగు. అది అక్కడ గలిలయ ప్రదేశం మీద గలిలయ ప్రదేశం అంతా కూడా ఎలా ఉంది? మహిమ గలదిగా చేయబడుతుంది. అది అంతకుముందు ఎలా ఉంది? గలిలయ ప్రదేశము హృదయంలో బహు దుఃఖముతో ఉంది. 2, అది ఎలా ఉంది? అన్యజనం అంటే పాపంతో నింపబడి ఉంది. 3, గలిలయ ప్రదేశం ఎలా ఉంది? రక్తంతో పొర్లించబడినటువంటి వస్త్రాలు ధరించుకున్నదిగా ఉంది. కానీ ఇలాంటి గలిలయ ప్రదేశంలో ప్రభు రక్తం ధర కడిగి మహిమ గల దానిగా చేస్తూ వచ్చాడు. ఇక 4వదిగా ఇక్కడ ఏమో రాయబడుతుంది, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశిస్తుందంట. అంటే గలిలయలో ఉన్న ప్రజలు ఎలా ఉంటారంటే మరణ ఛాయలో ఉన్నటువంటి వారు. మరణ ఛాయ అంటే అర్థం ఏంటి? మరణానికి సమీపంగా, మరణము దగ్గరగా వచ్చేస్తున్నానికి, మరణించబోతున్నారు అన్నది అర్థం. మరణ ఛాయలు అంటే అర్థం ఏంటి? మరణించబోతానికి, మరణం పొందడానికి సమీపంగా ఉండడానికి మరణించారనే అర్థం ఒక మాటలో చెప్పాలంటే. అంటే మరణపు అంచుల్లో ఉన్నటువంటి వారు వీళ్ళు, మరణించడానికి సమీపంగా ఉన్నటువంటి వారు, మరణం పొందుకోవడానికి సమీపంగా ఉన్నటువంటి ప్రజలకు. ఎవరు? గలిలయలో ఉన్న ప్రజలు. అసలు వాళ్ళకి మరణం ఎందుకు వచ్చింది? ఒక మనుషుడికి ఇంతకుముందు కూడా చూస్తూ వచ్చాం, మనుషుడికి మరణం ఎందుకు వచ్చింది? పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఓకే, ఇంకా మరణం ఎందుకు వచ్చిందో చెప్పమంటారా? ఈ మాట చెప్పి నేను ఈ మాట కంప్లీట్ చేస్తానని. ప్రకటన గ్రంథము, మరణం ఎందుకు వచ్చింది? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం. అసలు మానవుడికి మరణం ఎప్పుడు వచ్చింది? మరణం ఎప్పుడు వచ్చింది కాదు, మానవుడికి మరణం ఎందుకు వస్తుంది? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, చదవండి, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందుతారు. ఇది 2వ మరణం. ఒక మనుషుడికి మరణం రావడానికి కారణం ఏంటి తెలుసా? పిరికితనం. ఒక మనుషుడికి మరణం రావడానికి కారణం ఏంటి తెలుసా? అవిశ్వాసం. ఒక మనుషుడికి మరణం రావడానికి కారణం ఏంటి తెలుసా? అసహ్యమైన జీవితం. ఒక మనుషుడికి మరణం రావడానికి కారణం ఏంటి తెలుసా? నరహంతకుల్లాగా జీవించడం. ఒక మనుషుడికి మరణం రావడానికి కారణం ఏంటి? వ్యభిచారపు జీవితం. ఒక మనుషుడికి మరణం రావడానికి కారణం ఏంటి? అబద్ధపు జీవితం. నీకు మరణం రావడానికి కారణం నీలో ఉండే అబద్ధం. నీకు మరణం రావడానికి కారణం ఏంటి? నీ వ్యభిచార జీవితం. నీకు మరణం రావడానికి కారణం ఏంటి? నీ నరహంతకు జీవితం. నీకు మరణం రావడానికి కారణం ఏంటి?
అసహ్యమైన జీవితం, అబద్ధపు జీవితం, మానవుడికి మరణం రావడానికి కారణాలు ఇవి. ఇది దేనికి వస్తుందో తెలుసా? ఇప్పుడు మనలో ఆత్మ ఉందా లేదా? జంతువులకు ఆత్మ ఉందా? మానవులకు ఆత్మ ఉందా? జంతువుకు లేదా? లేదా? జంతువుకు ఆత్మ ఉందా లేదా? లేదు. ఎట చెబుతున్నా? ఏనా చెప్పానా? అయితే ఓకే. అయితే సరే, జంతువుకి ఆత్మ లేదంటానికి సాదృశ్యం మానవుడికి ఉందన్నది సాదృశ్యం ఏంటి తెలుసా? ఆది కాండంలో మొదటి అధ్యాయంలో చూసినట్టే దేవుడు మానవుని నిర్మించి, మట్టి నుండి మానవుని నిర్మించి తన ఆ మానవుల్లో జీవాయువుగా నరుడు జీవాత్మయేను అంటే మానవుల్లో దేవుని యొక్క జీవాత్మ ఉంది కానీ జంతువుల్లో లేదు. జంతువుల్ని తాను సృష్టించాడు, వదిలేశాడు. అందుకే జంతువులు చనిపోయిన తర్వాత వాటిలో జీవాత్మ లేదు. కానీ మానవుడు చనిపోతే తన ఆత్మకు ఒక అర్థం ఉండాలి. కానీ మానవుని ఆత్మకు ఎప్పుడు మరణం వస్తుంది? పిరికితనం ఉంటుంది ద్వారా, అవిశ్వాసం ఉంటుంది ద్వారా, అసహ్యమైన జీవితాన్ని జీవించడం ద్వారా, ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో అసహ్యమైన కార్యాలు చేయటం ద్వారా, ఇంకా అబద్ధం ద్వారా, వీటన్నిటిని బట్టి, వ్యభిచరించే జీవితాన్ని బట్టి మానవుడి జీవితంలో ఆత్మకు మరణం వస్తుంది. ఎక్కడ? ఇప్పుడు మరణ ఛాయలో ఉన్నవారు ఇల్లే. మరణ ఛాయలో ఉండటం అర్థం ఏంటి? మరణం సంప్రాప్తి తెచ్చుకున్నామని అర్థం. మరణ ఛాయ అంటే అర్థం ఏంటి? ఆశీర్వాదం గ్లాస్ ఛాయ్ పెట్టుకురా. అదేనా ఛాయ్ అంటే? ఛాయ, మరణ ఛాయ అంటే అర్థం ఏంటి? ఛాయ వేరు, ఛాయ వేరు. మరణ ఛాయ అంటే అర్థం ఏంటి? ఎవరు చదువుకున్నామా తెలుగు? కాబట్టి మరణ ఛాయ అంటే అర్థం ఏంటి? నీడ. అంటే మరణము అనే నీడ మనుషుల మధ్యలో ఉంది. మీకు అర్థమవుతుందండి? మరణం అనే నీడ, మరణం అనేటువంటి నీడ ఎక్కడుంది? మనుషుల మధ్యలో సంచారం చేస్తూ ఉన్న దినాల్లో. అంటే ఎవడు ఏ టైంలో ఎట్లా చచ్చిపోతాడో తెలీదు. ఇప్పుడు కూడా అదే రోజులు ఉందండి. ఎవడు ఎప్పుడు పోతాడో తెలియనటువంటి రోజు. ఇప్పుడు కనపడ్డవాడు కాసేవుడు కనపడతల్లా, కనపడితే దేవుని కొందనాలు. కానీ మరణ ఛాయ అనేది ప్రజల మధ్యలో సంచారం చేస్తుంది ఆ దినాల్లో. అంటే ప్రతి మనుషుడు కూడా మరణ భయంతో ఉన్నటువంటి సమయం అది. ప్రతి మనుషుడు ఎవడెటి నుంచి వస్తాడో, ఎవడేం చేస్తాడో, ఎవడెలా చంపుతాడో, ఎవడెట్లా నష్టపరుస్తాడని మరణ భయముతో ఉన్న దినాలేవి. మరణ భయముతో ఉన్నవారి జీవితాల్లో, మరణ భయంతో కొట్టుకున్న వారి జీవితాల్లో ఆయన పుట్టడం ద్వారా వెలుగు ప్రకాశిస్తూ వస్తుంది వారి హృదయాల్లో. అప్పుడు ఏం జరుగుతూ వస్తుంది? మరణ ఛాయలో ఉన్న వారి హృదయాల్లోకి వెలుగు ప్రకాశించడం ద్వారా ఏం జరుగుతుంది? వారిలో ఉన్న మరణం అనే భయం పోతుంది. ఇప్పుడు నేను చెప్పగలుగుతా, ఈ క్షణం నేను చనిపోతే నాకు భయమే లేదు. ఎందుకు భయం లేదు? చనిపోతానన్న భయం లేదు, చనిపోయినా భయం లేదు. ఎందుకు? నేడే నా సొంత రక్షకుని నేను కలిగి ఉన్నాను కాబట్టి. నా రక్షకుడు, నన్ను సృష్టించిన వాడెవరో తెలుసుకున్నా, నన్ను నిర్మించిన వాడెవరో తెలుసుకున్నా, భూమికి ఎలలు వేసిన వాడెవరో తెలుసుకున్నా, భూమిని శూన్యంలో వేలాడదీసిన వాడెవరో తెలుసుకున్నా, నా కొరకే ప్రాణం పెట్టింది ఎవరో తెలుసుకున్నా, నా కొరకే మరణించింది ఎవరో తెలుసుకున్నా, నా పాపాలు కడిగేది ఎవరో తెలుసుకున్నా. కానీ ఇప్పుడు నేను చనిపోతానన్నా భయం లేదు, చనిపోయినా నాకు భయం లేదు. ఎందుకు? చనిపోతానన్నా సంతోషమే, చనిపోయినా సంతోషమే. ఎందుకు పౌలు అంటాడు, నా మటుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే. అంటే అర్థం ఏంటి? దేవుని దగ్గరికి వెళ్తున్నా కదా, నన్ను సృష్టించిన సృష్టికర్త దగ్గరికి నేను వెళ్తున్నా, నాకు సంతోషమే కదా. ఎవరైనా సరే దేవుని దగ్గరికి వెళ్తే బాధపడేవాడు ఎవరైనా ఉంటారా మన కుటుంబంలో? ఇప్పుడు మన పిల్లలు తప్పు జీవిస్తున్నారు, పాపమో లోకమో ఏదో శరీరాశలు చెడ్డ సావాసం కలిగి జీవిస్తున్నారు, త్రాగుడు బానిస అయిపోయారు, తిరుగుతున్నారు అనుకో. ఏం ఆశీర్వాదం? ఈరోజు పార్టీ ఏమనుందా? ఆ పార్టీలు నేను అంటాను, ఇది కాదు. ఉండే అలాంటి మీ స్నేహితులు అలాంటి వాళ్ళు కదా, మంచోడయ్యా. కాబట్టి కొంతమంది పార్టీలు చేసుకుంటారు. బర్త్డేలు అంటే ఎన్ని పార్టీలు జరగవు. మన మందిరం కాడి నుంచి ఇటు వచ్చేటప్పుడు ఎన్ని పార్టీలు జరుగుతూ ఉంటాయి లైట్లు వేసుకుని. కానీ చాలా పార్టీలు జరుగుతూ ఉంటాయి. ఎన్ని చెడ్డ అలవాట్లు. వాళ్ళందరూ వాళ్ళ జీవితాన్ని మార్చుకుని చక్కగా దేవుని మందిరంకి వెళ్తుంటే, ఒరే నువ్వు దేవుని మందిరానికి ఎందుకు వెళ్తున్నారు, అట్టగే తాగరా, అట్టగే తిరగరని ఎవడని అంటారు తల్లిదండ్రులు? ఎవరంటారు? దేవుడంతే. మానవుడి జీవితంలో మరణ ఛాయల్లో మరణాన్ని దారి తీసుకుంటూ మరణాన్ని తెచ్చుకుంటున్న మానవుడు హృదయాల్లో వాని ఆత్మకు వచ్చే మరణం నుండి తప్పించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆ మానవుని ఆత్మ నరకంలో కాలిపోకూడదు కాబట్టి. ఆత్మ ఎందుకు కాలుతుంది? అవిశ్వాసమో, పిరికితనమో, అబద్ధమో, మోసమో, దొంగతనమో, వ్యభిచరించడమో, లేదా నరహత్య చేయటమో, పాపం చేయటమో, వీటన్నిటిని బట్టి మానవుడు ఆత్మ నరకంలోకి వెళ్ళిపోతుంది. ఈ నరకానికి వెళ్ళి ఆత్మను రక్షించడం కొరకై ఆ నరకానికి వెళ్ళిపోయేటటువంటి ఆ మానవుడి ఆత్మ నరకానికి వెళ్ళటానికి మరణమే ఆనాడు గలిలయ ప్రజల మధ్యలో సంచారం చేస్తుంది. అంటే ఒక మానవుని ఆత్మని నరకానికి తీసుకెళ్ళటానికి ఆ దినాల్లో గలిలయ ప్రాంతంలో మానవుని యొక్క మరణం అనేటువంటి
మరణము, ఆత్మీయ మరణం తీసుకురావడం కొరకే మరణం సంచారం చేస్తున్న దినాల్లో యేసు ప్రభువారు ఈ లోకానికి జన్మించి ఆ మరణ ఛాయని తన కలువరిశిల యొక్క ఛాయ ద్వారా ఆ మరణపు ఛాయని తీసివేసి ఆయన కలువరిశిలలో కాచిన రక్తం ద్వారా ఈ మరణం అనే భయాన్ని తొలగించాడు. అందుకే మరణపు వేదన నుండి లేపబడిన వాడిగా ఆయన చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, మరణం అనే భయంలో ఉన్న ప్రజలు ఎప్పుడు చచ్చిపోతాం, ఈ అనారోగ్యం షుగర్ ఉందనుకో, ఎప్పుడు ఈ షుగర్ ఎక్కువైందని భయం, అది మరణ భయమే. షుగర్ ఎక్కువైతే ఏమైంది, చనిపోతారన్న భయం. బీపీ ఉంటే నరాలు ఎప్పుడు బయలుపోతాయని భయం, బీపీ తక్కువైతే నరాలు ఎప్పుడు చచ్చిపోతాయని భయం. హార్ట్ ప్రాబ్లం ఉంటే అమ్మో నేను ఎక్కువ మాట్లాడితే ఎప్పుడు చచ్చిపోతాను. మానవుడు మరణ ఛాయల్లో మరణ భయముతో జీవిస్తున్నాడు. ఇలాంటి మానవుడు హృదయాల్లో నువ్వు ఈ లోకం విడిచిపెట్టినా కానీ నిత్యత్వంలో నువ్వు సంతోషం ఉంటావన్న శుభప్రదమైన నిరీక్షణ మానవుడికి ఇవ్వడం కొరకాయ యేసు ప్రభువు ఈ లోకానికి జన్మించాడు. ఇదన్నమాట. 4, మరణ ఛాయలో ఉన్న ప్రజలు మరణ పంచుల్లో కొట్టుమిట్లాడుతూ మరణానికి దారి తీస్తున్నటువంటి ప్రజల యొక్క హృదయాల్లో ఆ మరణం నుండి తప్పించడానికి యేసు ప్రభువు ఈ లోకానికి నరవతారిగా వచ్చాడు. అంటే ఆశీర్వాదం, నువ్వు మరణం నుండి తప్పించబడ్డావా లేదా? ఎట్టంటే నేను ఏమర్థం చేసుకోవాలయ్యా? తల ఎటో గట్టు ఊపు, నిలువుగానో లేదా ఇట్టన్నా ఊపు. తప్పించబడ్డావు లేదా? పెళ్లి చూపులకి వెళ్తే సిగ్గుపడినట్టు సిగ్గుపడతామైందయ్యా? ఇంకా చాలా టైం ఉంది నీకు. వీళ్ళమ్మ వివాహం అవ్వాలా, అప్పుడు నీది ఇంకా చాలా ఉంది. అంటే సిగ్గుపడద్దు. మరణ ఛాయ నుంచి తప్పించబడ్డావా లేదా? కొద్దిగా డౌట్ ఉంది. సరే, మానవుడి జీవితంలో ఒక మనిషి పాపాలు ఒప్పుకుంటే ఆత్మకు వచ్చే మరణం తీసుకెళ్తానికి, ఆత్మ మరణించడానికి, ఆత్మని నరకంలో పడవేసి కాల్చడానికి మరణం అనేది మన పాపాన్ని బట్టి మనల్ని వెంటాడిది. ఆ పాపను మనం ఒప్పుకున్నప్పుడు, ఆ తప్పును మనం ఒప్పుకున్నప్పుడు మన హృదయంలో ఉన్న మన జీవితాల్లో, మన జీవితం దగ్గరలో ఉన్న మరణ ఛాయ నుండి మనం తప్పించబడతాం. అంటే మరణం అనే నీడ నుండి మనం ఏం చేయబడుతున్నాం? కలువ శిలువ ద్వారా తప్పించబడుతున్నాం. మరణము నీకు నీడలాగా నీ వెంట ఉంటుంది. మరణం ఎలా ఉంది? నీకు నీడలాగా ఉంటుంది. చూడండి, బండి మీద వెళ్ళేటప్పుడు ఏదైనా బస్సు స్పీడ్కి వెళ్ళిపోయింది అనుకో, ఏదో ఒకటి వెళ్ళిపోయింది, అమ్మో బ్రతికేవరా, ఒక క్షణంలో బండి కానీ అటు అన్నట్టయితే ఏమయ్యేవాళ్ళం? చచ్చిపోయేవాళ్ళం అనుకుంటాం లేదు? చాలాసార్లు అనుకుంటాం. అంటే అదేంటి, మరణం అన్నది మన పక్కనే నీడలాగా ఉంటుంది. కానీ ఆ మరణం ఏం చేయలేకపోయింది యేసు ప్రభువారిని. ఆయన మరణ ఛాయలో ఉండేవారిని, మరణ ఛాయలో ఉండేవారికి వెలిగి ఇవ్వడానికి కారణం ఏంటి తెలుసా? మరణపు ఛాయ అనే ముళ్ళుని ఇరిచేసాడు ఆయన. అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 51వ వచనం కాడి నుంచి రాయబడుతూ వచ్చింది. మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే, పాపమునకున్న ముళ్ళుని ఆయన విరిచేసాడు. అంటే మరణం అనే ఛాయ, మరణం అనే నీడని ఆయన ఏం చేశాడు? విరిచేసాడు. ఇక మానవుడి జీవితంలో మరణం అనేది, ఆత్మకు మరణం అన్నది లేకుండా ఆయన మరణపు ముళ్ళుని విడిచేసిన వాడుకున్నాడు. ఈరోజు మన ఆత్మ నరకానికి వెళ్ళకూడదంటే దానికి తెలియగలిగినటువంటి ప్రజలు ఒక ప్రశ్న వేస్తారు, చచ్చిపోయిన తర్వాత ఎవడు చూస్తాడన్నా? ఇప్పుడు ఉన్నంత వరకు అనిపించడం అంటారు. చచ్చిపోయిన తర్వాత ఎందుకు చూస్తావు అన్నప్పుడు, నిన్న అంగడికి వెళ్ళి కూరగాయలు ఎందుకు కొనుక్కొచ్చుకున్నా? వారం మొత్తం ఉంటావా నీకు తెలియనప్పుడు? తెచ్చుకుంటావా లేదా? ఎందుకు తెచ్చుకుంటావు? మళ్ళీ ఈ వారం అంతా మళ్ళీ ఇంకో మార్కెట్కి వెళ్తే వాళ్ళు ఏ రేట్ ఎక్కువ చెబుతారని మొదలే అంగట్లో కొనుక్కొచ్చుకుంటాం. వారం అంతా మనం ఉంటామని తెచ్చుకుంటావా, చచ్చిపోతామని తెచ్చుకుంటావా? ఎవరు నేను చచ్చిపోయినప్పుడు భోజనాలు వండితే తింటానికి వస్తారని ఎవరు తెచ్చుకోరు. వారం మొత్తం మేము బతుకుంటామనే కదా. అంటే నువ్వు ఎందుకు తీసుకెళ్తున్నా? భవిష్యత్తులో నేను ఉంటాననే కదా, భవిష్యత్తులో ఆలోచించే కదా. రోజు మార్కెట్కి అట్లా వెళ్తాం, ఉన్నది ఒక రోజు తీసుకెళ్ళి పెడితే వారం సరిపోతేనే కదా తెచ్చుకుంటుంది. అంటే నువ్వు వారంకి తినటానికేమో భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావు, కానీ నీ జీవితం అయిపోయిన తర్వాత నీ శరీరం నుండి నీ ఆత్మ వేరైనప్పుడు ఆత్మ ఎక్కడికి వెళ్ళాలనేది మానవుడు ఆలోచిస్తా. చచ్చిపోయిన తర్వాత ఎవడు చూస్తాడు? వారం మొత్తం ఉంటావో లేదో తెలియనివాడు కూరగాయలు ఎందుకు తీసుకుని పెట్టుకుంటున్నా? బతుకున్నప్పుడు చూడొచ్చు అనుకోవచ్చు కదా. మానవుడు ఏంటంటే తన తిండి కోసం, ఆహారం కోసమే చూసుకున్నాడు భవిష్యత్తు గురించి. తన దేహంలో ఉన్న ఆత్మను, దేవుడు అనుగ్రహించిన ఆత్మను గురించి ఆలోచన లేదు మానవుడికి. మరణము మన ఆత్మకు సమీపంగా వస్తుంది. ఆ మరణపు ఛాయను తీసివేయాలంటే, మన ఆత్మకు వచ్చే మరణాన్ని తీసేయాలంటే యేసు ప్రభు రక్తమే. అది ఎందుక యేసు ప్రభు రక్తమని నేను అంటానంటే, ఆయన పరిశుద్ధుడు, ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉంది, ఆయన జీవించిన జీవితంలో పరిశుద్ధత ఉంది. ఆయన గురించి ఒక మాట ఉంది, పాపుల్లో చేరక ప్రత్యేకించబడిన వాడంట. అంటే ఎవరైనా వస్తారు, అరే కొద్దిగా సిగరెట్ తాగుదాం, ముందు తాగుదాం, మీకు అటు చేద్దాం ఇటు చేద్దామని మనల్ని అన్నారు. మనం ఏం చేస్తాం? ఫ్రెండ్స్ కాబట్టి మనం తాగకపోయి వెళ్తాం. నువ్వు వెళ్ళా
తాడి చెట్టు కింద కూర్చుని మజ్జిగ తాగినా కళ్ళే అంటారు. ఈత చెట్టు కింద కూర్చుని మజ్జిగ తాగిన ఏమంటారు? నేను మజ్జిగ తాగుతున్నానంటే ఎవరు నమ్మేడు? పిచ్చోడు ఉంటాడు ఇక్కడ నమ్మటానికి. ఈత చెట్టు కింద కూర్చుని మజ్జిగ తాగితే నేను మజ్జిగ తాగానని చెప్పినా ఎవరైనా నమ్ముతాడా? ఎవరు నమ్మడం? మరి అదే జీవితం. నువ్వు పాపంలో జీవించి నేను పరిశుద్ధుని అంటే ఎవడో నమ్మడు. అందుకే ఆయనే ఈ లోకానికి జన్మించి పాపులైన మన జీవితాల్లో ఉన్న పాపాన్ని తీసివేయటానికి, మనం పాపులమే, మనం పరిశుద్ధులు అంటే ఎవడు నమ్ముతాడు? మనం పాపులమే, కానీ మన పాప జీవితాన్ని తీసివేయడానికి ఆయన ఈ లోకాన్ని పుట్టి మరణపు ఛాయి, మరణం అనేది మన ఆత్మకు సమీపంగా ఉంటున్నప్పుడు ఆ మరణానికి వచ్చే ఆత్మను తీసివేయడానికి ఆయన ఈ లోకానికి జన్మించి మన కొరకే కలువరిశిలో ప్రాణం పెట్టాడు. ఇది 4. 5వ మాట యెషయా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. మిద్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు. ఈ మాటతో ముగింపు ఏముందండి? వాని బరువు కాడిని నీవు విరిచి ఉన్నాడు. అక్కడ మనం చూస్తున్నటువంటి ఎన్నో మాట ఇది 5వదిగా గలిలయలో ప్రజల యొక్క జీవితాల్లో, వారు జీవితాల్లోకి మహిమ గల వారిగా చేయబడుతూ వస్తున్నారు. వాళ్ళు గలిలయ ప్రాంతం అంతా కూడా మహిమ గలదిగా చేయబడుతూ వచ్చింది. అసలు ఆ గలిలయ ప్రాంతం ఎలాంటిది? ఒకటి, హృదయంలో దుఃఖంతో ఉంది కానీ దాంట్లో సంతోషాన్ని ఇచ్చాడు. 2, అన్ని జనులు లాంటి వారు, అంటే పాపంతో ఉన్నవారు కానీ వారి హృదయాల్లో రక్షణ ఇచ్చాడు. 3, రక్తంతో పొర్లించబడుతున్నవారు, వారి రక్తపు జీవితాన్ని, ఆ దుర్వాసన అంతా కూడా కడిగివేశాడు. 4, మరణ ఛాయలో ఉండేవారు కానీ వారి ఆత్మ మరణ ఛాయలో ఉన్నప్పుడు ఆ మరణ ఛాయలో ఉన్న ఆత్మను కూడా రక్షిస్తూ వచ్చాడు. ఇక 5వది ఇక్కడ రాయబడిన మాట ఏంది? బరువు కాడి నీవు విరిచి ఉన్నావు. గలిలయలో ఉన్న ప్రజలు ఎలాంటి వారంటే వారు బరువు కలిగినటువంటి ఏం చేస్తున్నారు? కాడిని మోస్తున్నారు. బరువు కలిగినటువంటి కాడిని. ఇప్పుడు చూసి ఈ మాట చూసి నేను ముగించడం ప్రయత్నం చేస్తా. ఇప్పుడు ఎడ్ల బండి ఎవరికైనా తెలుసా? ఇప్పుడు వాళ్ళు ఎడ్ల బండి కాదు, ఎడ్ల బండి లాంటి బైకులు కొంటున్నారు కానీ ఎడ్ల బండి తెలియదు. ఎడ్ల బండి ఎలా ఉండేది తెలుసా? దానికి ఒక అడ్డ కట్టి, ఒక నిలువ కడ్డి, ఆ వెనకాల ఒక బండిలాగా ఫ్రేమ్ ఉంటుంది. ఆ ముందులుండే అడ్డకడ్డీకి ఇటుపక్క ఒకటి అటుపక్క ఒకటి ఒక ఆవును కట్టేస్తారు, లేదా ఎద్దును కట్టేస్తారు. దాని ముక్కుకి సికమర అనేది కొన్ని పెడతా ఉంటారు. అవి తీసుకుని, ఎందుకంటే నేను చిన్నప్పుడు మా మామయ్య వీళ్ళందరూ కూడా ఎడ్లు తోలుతూ ఉండేవాళ్ళు. నాకు అలవాటు ఉంది ఎడ్లు బండి. సో ఏంటంటే ఆ ఎడ్లు తీసుకుని ఏం చేస్తారు? వాటిని తోలుకుంటూ వెళ్తారు. ఇప్పుడు ఎడ్లు మీకు మాట చెబుతా చూడండి, కరెక్ట్గా వెళ్ళే ఎడ్లని దారి మళ్లించాలంటే ఏం చేయాలా? మంచి మార్గంలో వెళ్తున్నాయి. సరే, మనం వెళ్ళాల్సిన రూట్ ఇంకోటి లెఫ్ట్కో రైట్కో ఉండేది. వాటిని పంపించాలంటే ఏం చేయాలా? ఇడిదిరిగి కానీ కర్రబెట్టి కొడితే తిరగదు. దాన్ని ముక్కుకేసిన సికమరికొండ తాడుని ఒక వైపు లాగా, ఒకదాన్ని లాగాలి, రెండింటి లాగే అది ఎటు వెళ్ళాలో తెలియదు. అటు ఇటు కొట్టుకుంటూ కూర్చుంటాయి. నువ్వు ఎటు సైడ్ వెళ్ళలో ఆ ఎద్దు ముక్కుకు ఉన్నటువంటి తాడును లాగితే అది అటు లాగిద్ది. అప్పుడు ఈ ఎద్దు ఏం చేసింది తెలుసా? ఓహో, నేను అటు బావాలు అట్టుకుంటా అని చెప్పి అది కూడా ఇటు తిరిగింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇటు పక్కన లాగామనుకో, ఈ ఎద్దు ఏం చేసింది? అటు తిరిగి వచ్చింది. ఇది తిరిగిద్ది ఇట్టాగే. అంటే ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే ఆ ఎద్దుల మీద ఉన్నటువంటి భారం మెడల మీద ఉంటుంది. ఆ భారాన్ని భరిస్తూ ఉంటాయి. ఎప్పటి వరకు? అవి చచ్చేంత వరకు భరించాల్సిందే. వాడికి బలహీనత వచ్చినా మనం బాగు చేసి మళ్ళీ కడతాం కానీ అమ్మో ఎద్దు బాగాలేదురా, దీనికి రెస్ట్ ఇద్దామని, వయసు అయిపోయింది, పెన్షన్ వచ్చే రోజులు అనుకుంటామా? ఏం చేస్తాం? మళ్ళీ దాన్ని బాగు చేసి కడతానే ఉంటాం. తన జీవితం మొత్తం ఆ బరువును మోసేయాల్సిందే చచ్చేంత వరకు. అలాంటి బరువును, చనిపోయేంత వరకు కూడా బరువును మోసే గలిలయ ప్రజల యొక్క జీవితాల్లో ఆ బరువు కాడి విరగొట్టబడింది. ఇప్పుడు నా మెడ మీద పెద్ద బరువు ఉంది, అది తీసేయబడింది అనుకోండి, ఎటువంటిది మానవుడికి? ఫ్రీగా ఉండేదా లేదా? ఫ్రీగా ఉండేది కదా, నార్మల్గా ఉండేది. అదే కాడి ఉంటే, బరువు ఏదైనా గట్టి ఉంటే, ఆ బరువు అన్నది, నొప్పి అన్నది, మనకు ఆ పెయిన్ అన్నది ఉంటుంది. అది తీసేస్తే స్వేచ్ఛ. మన జీవితంలో బరువు కాడిని తీయాలంటే పరిశుద్ధ రక్తం అవసరం. ఆ పరిశుద్ధ రక్తమే యేసు ప్రభువారు. ఆయన రక్తం ద్వారా ఆయన కడిగి మన జీవితంలో ఉన్నటువంటి బరువు కాడిని ఆయన తీసేశాడు. ఏదైతే మన జీవితంలో బరువుగా ఉంటూ వచ్చిందో, ఏదైతే మన మీద మనకు బరువుగా ఉంటూ వచ్చిందో, అది మన పాపమైన, మన పాపములైన, అపరాధములైన, దోషములైన ఏవైతే మన మీద మనకు బరువుగా ఉంటూ వచ్చినాయో ఆ బరువైన కాడిని యేసు ప్రభు ఏం చేశాడు? తొలగించాడు. 2000 నా యొక్క జన్మదినము పొద్దున ఒకళ్ళు అడుగుతూ వచ్చారు, ఏ సంవత్సరం పుట్టేవన్నా అని. చెప్తే వయసు ఎక్కువ అంటారేమోనని చెప్పలా. 1990 నా యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు ఉండిద్ది. అమ్మగారు వాళ్ళు చెప్పిందో 91 అన్నారు. ఆ రోజుల్లో చదువు కోసం సంవత్సరం వెనకేశారంట. సరే, వెనకేశారు, ముందరకేశారు. 91 నుంచి లెక్కేసుకున్నా. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? ఎన్ని? 45. అంత వయసు రాలేదయ్యా. ఎన్ని? 35. 35. 35 సంవత్సరాలు.
నేను రక్షించబడింది 2011లో, అంటే 35 సంవత్సరాల్లో 14 సంవత్సరాలు తీసేస్తే ఎంత? 35లో 14 తీసేస్తే లెక్కలు రావా? ఉన్నాడా లెక్కల మాస్టరు? 21. నా 21వ ఏట నేను ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాను. అంటే 21 సంవత్సరాలు నా పాపపు భారముతో కూడిన కాడిని నేనే భరిస్తూ వచ్చాను. ఎన్ని సంవత్సరాలు? 21 సంవత్సరాలు నా పాపంతో కూడిన కాడిని, నా జీవితంలో ఉన్న ప్రతి తప్పులు, పాపములు, అపరాధములు, వ్యభిచార తలంపులు, మోసంతో కూడినవన్నీ కూడా నా భుజాల మీద నేను మోసుకుంటూ వచ్చా. ఇక నా పని అయిపోయింది. మొయ్యలేని స్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభువు నా దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు ఈ కాడి మొయ్యలేవు, ఈ పాపపు కాడి బహు భయంకరమైంది, కాడి దీన్ని నేను మోస్తాను. నా కొరకై కలువరిశిలో ఆయన కాడి మోసిన వాడికి ఉన్నాడు. కలువరిశిలో అంటే సిలువ కాడిని ఆయన మోసి నాకు రావాల్సిన మరణమును, నేను పొందవలసిన మరణపు శిక్షను, అంటే నా పాపాన్ని బట్టి నా బరువు నేను మోయాలి, కానీ ఇంకోటి మోస్తాడా? మోయడు. కానీ నా పాపాన్ని బట్టి నా బరువుని ఆయన కలువరిశిలో భరించి, ఆ కలువరిశిలో నాకు బదులుగా ఆయన మరణించిన ద్వారా, ఆయన కార్చిన రక్తం ద్వారా నాకు బదులుగా ఆయన చనిపోయాడు. వాస్తవానికి ఒక మాట చెబుతా, పాపం వచ్చే జీతం ఏంటి? మరణం. మనం మోసే కాడి ద్వారా వచ్చే జీతం ఏంటి? మనకి మరణం. మనం తప్పు చేస్తే ఒక్క మాట చెప్తున్నా చూడండి. కలువరిశిలో 2 దొంగలు ఉన్నారు. ఒకడు ఏం చేశాడు? 2 దొంగతనం చేశారు. యేసుప్రభువుని తీసుకెళ్ళి ఆ 2 మధ్యలో సిలువ వేశారు. ఒకడు అంటాడు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకుని నన్ను కూడా రక్షించంటాడు. మరొక దొంగ అంటాడు, ఒరే మనం దొంగతనం చేశాం, ఈ శిక్ష మనకు ఓకే, మనం దొంగతనం చేశాం కాబట్టి మనం చనిపోవటం మనకు మంచిదే, కానీ ఈయన ఏ పాపం చేయలేదురా, ఆయన ఎక్కడ దొంగతనం చేశాడు రా, వచ్చిన వాళ్ళందరూ స్వస్థపరిచి ఆరోగ్యవంతులు చేసి అందరినీ మంచి మార్గంలో నడిపించాడు, ఆయనకు అన్యాయంగా శిక్ష వేస్తున్నారు, మనకైతే ఈ శిక్ష కరెక్ట్ కానీ ఆయనకి శిక్ష కరెక్ట్ కాదు. ఆ కరెక్ట్ కాదు ఈయన శిక్ష అన్న వ్యక్తి ఏమన్నాడు? యేసు ప్రభువా, ఒక్కసారి నేను చనిపోబోయే సమయంలో ఉండా కదా, ఒకవేళ నీ రాజ్యంలో నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యంలో ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో, ఎందుకంటే నా జీవితం మొత్తం దొంగతనం అనే కాడిని మోస్తూ వచ్చా, నీ రాజ్యంలో ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు యేసు ప్రభు అంటాడు, నేడు నాతో కూడా పరదేశీలో ఉంటావు. ఆ మాటకు అర్థం ఏంటంటే, నేడు నీ పాపాలను క్షమించాను, నేను ఎక్కడ ఉండబోతున్నాను పరలోక రాజ్యంలో నువ్వు కూడా అక్కడ ఉంటావు. ప్రియులారా, మరొక దొంగ ఏమనుకుంటున్నాడు? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించమంటాడు. యేసు ప్రభువారు నీ కాడిని తొలగించడానికి వచ్చాడు, కానీ నీ మీద భారం పెట్టడం కాదు. నువ్వు చేయాల్సిన పని ఒకటే, యేసు ప్రభువా, నా హృదయంలో పాపం అనే భారం నా మీద కాడిగా ఉంది, భారముగా ఉంది, నా భుజాల మీద, నా మెడల మీద ఉంది. ఆ మెడల మీద ఉన్న పాపం అనే కాడిని దొర్లించే ప్రభువా, నీ రక్తం ద్వారానే అది దొర్లించబడింది. నీ రక్తం ద్వారా ఆ కాడి మెడల మీద ఉన్న కాడిని తొలగించి నా జీవితాన్ని మార్చి నా హృదయంలోకి రా ప్రభువా. యేసు ప్రభువా, గలిలయ ప్రజలు ఎలాంటి వారంటే వారు దుఃఖంతో ఉన్నారు, వారు మరణ ఛాయల్లో ఉన్నారు, వారు వేదనతో ఉంటూ వస్తున్నారు. అలాంటి ప్రజల యొక్క జీవితాల్లో వెలుగును ప్రకాశింపజేసావు. నీ మహిమతో కూడినటువంటి తేజస్సును వారి మీద ప్రకాశింపజేసి చీకట్లో ఉండే వారిని వెలుగులోకి తీసుకొచ్చావు. నా జీవితం కూడా అలాగే ఉంది, చీకట్లో జీవిస్తూ అంధకార సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ, నేను పాపాలు చేస్తూ కూడా మనుషుల మధ్యలో మంచివాడిగా జీవిస్తున్నా. వద్దు, ఆ జీవితాన్ని తీసివే. ఇప్పటి నుండి యేసు ప్రభు అంటేనే ఒక మంచి మార్గం నడవటం, దానికి కులాల మతాలు లేవు. యేసు ప్రభు అంటే ఏంటి? నువ్వు చెడ్డ మార్గంలో వెళ్తున్నావు, మంచి మార్గంలో నేను నడిపేయటమే యేసు ప్రభు అంటే. ఆయన నీకు ఒక అవకాశం ఇస్తాడు, దాన్ని సద్వినియోగించుకో. ఏదైనా జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అన్నది ఉండిద్ది జీవితంలో. ఒక వ్యక్తి 10th క్లాస్ వరకు బాగా చదువుకుంటాడు, ఇంటర్మీడియట్లో ఏం చేస్తాడు? వాళ్ళు వీళ్ళని సావాసం పెట్టుకుని ఈమెతో స్టార్టింగ్ ఆమెతో స్టార్టింగ్ అని పెట్టుకుని జీవితం నాశనం చేసుకుంటాడు. నీ టర్నింగ్ పాయింట్ నీకు ఇంటర్మీడియట్ డిగ్రీయే. అది ఘనంగా చదువుకున్నామంటే ఏమైంది? లైఫ్ మొత్తం సెటిల్ అయిపోయింది. టర్నింగ్ పాయింట్లోనే మనం మైనస్లో అయిపోతాం. జీవితంలో అదే మనకు అవసరం. దేవుడు కూడా ఒక టర్నింగ్ పాయింట్ మనకి ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తున్నాడు కదా, ఇస్తాడు మన జీవితం మారడానికి. అప్పుడు మనం సరి చేసుకోకపోతే నష్టపోతాం. ఏమైంది? నష్టపోతాం. అలా మనం నష్టపోకూడదంటే ఏం చేయాలా? యేసు ప్రభువా, నేను పాపినే, ఈరోజు నాకు టర్నింగ్ పాయింట్, నా హృదయం, నా పాపాలు ఒప్పుకోవడానికి ఒక అవకాశం. ఈ పాపాలు ఒప్పుకోవడం ద్వారా నా జీవితం మార్చబడింది, నా హృదయాన్ని, నా జీవితాన్ని మార్చు ప్రభు. నాకంటూ ఒక అవకాశం ఇచ్చావు. ప్రతి మనిషి తన జీవితంలో మంచి జాబ్ కొరకు ఒక అవకాశం ఉంటుంది, నాకు కూడా ఒక అవకాశం ఇచ్చావు.
ఈరోజు నా పాపాలు ఒప్పుకుంటే దాన్ని క్షమించడానికి ఒక అవకాశం ఇస్తున్నాను. నా పాపాలు ఒప్పుకోవడానికి ప్రభువా నా పాపాలు క్షమించు. దుఃఖంతో నా పాపాలను బట్టి ఉన్న నా హృదయానికి కడుగు. పాపంతో ఉన్న నా హృదయానికి కడుగు ప్రభువా. మరి రక్తపు మడుగులో ఉన్న నా జీవితానికి కడుగు తండ్రి. నా యొక్క జీవితంలో ప్రభా ఏవేవైతే నేను బలహీనతలు ఉంటూ వస్తున్నానో మరణ ఛాయలో ఉండ నన్ను కడుగు ప్రభా. నా మీద ఏదైతే పాపం భారంగా ఉంటుందో ఆ బరువు కాడిని కూడా తీసివేయి. మీ రక్తంతో కడిగి నీ బిడ్డగా చేసుకో యేసు ప్రభా. నా జీవితంలో ఎన్నో మేలు మీరు చేయడానికి వచ్చారు, చేయండి. ఆశీర్వాదం యొక్క జీవితంలో మరి ఆ యొక్క దాసుడు తన యొక్క జీవితంలో గత సంవత్సరాలన్నీ కాచి కాపాడే దేవుడు మరో సంవత్సరం బహుమానం ఇచ్చాడు. ఎందుకంటే నూతనంగా పుట్టడానికి మన కొరకై ఆయనకి క్రొత్త సంవత్సరం దేవుడు ఇచ్చాడు. ఆయన యొక్క బర్త్డే ద్వారా మనం క్రొత్త జన్మను కలిగి ఉండాలి, నూతన సృష్టిగా చేయబడాలి, నూతన అనుభవంలోకి రావాలి ప్రభా. ఆశీర్వాదం బర్త్డే ద్వారా, నా ఫ్రెండ్ బర్త్డే ద్వారా, నా కుటుంబీకుడి బర్త్డే ద్వారా నాతో మాట్లాడుతున్నావు. నాకు క్రొత్త జన్మని ఇవ్వటానికి కొరకై ఈరోజు నువ్వు పాపాలు ఒప్పుకున్నావు అంటే నీకు క్రొత్త జన్మ అనుగ్రహించబడింది. అదేంటంటే నీతి మంచి మార్గం నడవటం. దాని కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. యేసు ప్రభువా నేను పాపిని, నా హృదయాన్ని మార్చండి, నా జీవితాన్ని మార్చండి, నా ప్రవర్తన మార్చండి. యేసయ్యా నన్ను క్షమించి నా జీవితాన్ని మార్చండి. నాకు కూడా ఒక టర్నింగ్ పాయింట్ ఈరోజు. ఏదో బర్త్డే కానీ వచ్చినోని కాదు, నా పాపాల నుండి నాకు విముక్తి కలగటానికి నువ్వు తోడుకొని వచ్చావు. యేసయ్యా నీ రక్తంతో నా పాపాలను కడుగు, శుద్ధి చేయ ప్రభా, నీ బిడ్డగా చేసుకో అని ఎవరైనా హృదయంలో తీర్మానం చేసుకుంటే నీ తీర్మానాన్ని ప్రభు స్థిరపరుస్తాడు. నీ పాపాలను ప్రభు క్షమించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. హృదయంలో తీర్మానం చేసుకుంటే యేసు ప్రభా నేను పాపినని ఒప్పుకుంటే, నీ హృదయంలో తీర్మానం చేసుకుంటే నేను నీ కొరకు ప్రార్థన చేస్తా. సహోదరుడా, ఇదేదో వచ్చేమో వెళ్ళిపోతున్నావు అని అనుకోవద్దు. నువ్వు ఇక్కడికి రావడానికి దైవ సంకల్పం ఉంటుంది. అదే నీ పాపాలు క్షమించబట్టడానికి అవకాశం. దూరం చేసుకోవద్దు. ప్రభు మాట్లాడుతున్నప్పుడే యేసు ప్రభా నేను పాపినని ఒప్పుకో, ప్రభు నీ పాపాలు క్షమిస్తాడు. నీకోసం మేము ప్రార్థన చేస్తాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపగా మీకు వందనాలు. విత్తబడిన వాక్యం మీరు కట్టి ఫలింపు చేయండి. మా జీవితాల్లో గొప్ప సంతోషం, ఆనందం. ఆనాడు ప్రభా మరణ ఛాయలో ఉన్నవారు గలిలయ ప్రదేశంలో ఉన్న ప్రజలకి నీ మహిమను ఎట్లా కనపరిచారు. మీ యొక్క దాసుడు మా ప్రియ సహోదరుడైనటువంటి ఆశీర్వాదాన్ని కూడా అట్లీ సంవత్సరం అంతా కూడా నీ మహిమతో ప్రకాశింపబడేవాడుగా సిద్ధపరచండి తండ్రి. తన జీవితంలో గత సంవత్సరాలన్నీ కాచి కాపాడి మరో సంవత్సరం తన జీవితానికి బహుమానంగా ఇచ్చారు. ఈ సంవత్సరంలో మీరు ఏదైతే గలిలయ ప్రదేశంలో నీ మహిమను ప్రకాశింపజేయడానికి వచ్చారు గలిలయ ప్రాంత ప్రజల మీద, నీ దాసుని మీద కూడా ఈ సంవత్సరం అంతా నీ మహిమను ప్రకాశింపచేయండి. జీవితంలో దుఃఖము లేకుండా, మరణ ఛాయలు లేకుండా, బరువు కాడి లేకుండా తండ్రి, తన జీవితంలో ఏదైతే పాపము లేకుండా తండ్రి మీరు తనను కాపాడండి. రక్తపు మడుగులాంటి జీవితం నుండి కూడా కాపాడండి. ఈ సంవత్సరం అంతా గలిలయ ప్రజల్ని ఎలాగైతే మీరు కాపాడి వారిని మహిమ గలవారుగా చేస్తూ వచ్చారో అట్టి మహిమ కలిగిన అనుభవంలో మీ దాసుడు మా ప్రియ సోదరుడు ఆశీర్వాదాన్ని కూడా నింపండి. ఈ సంవత్సరం అంతా తన జీవితంలో నీ మహిమ చేత నింపబడిన వాడే తన జీవించు సంవత్సరంలో కృపాక్షేమములు మెండుగా ఉండినట్లు సంవత్సరం దయాకిరీటంగా ఇచ్చాయి కాబట్టి సంతోషంగా ఉండి మీ ద్వారా వచ్చే మహిమతో కూడిన ఆశీర్వాదాన్ని గలిలయ ప్రదేశంలో ఉన్న ప్రజలకి నీ మహిమను ఎలా వారి మీద ఉంచారో గలిలయ ప్రజల మీద, అట్లాగే నీ మహిమతో కూడిన ప్రకాశవంతమైన వెలుగుని ఈ సంవత్సరం అంతా బిడ్డ మీద ఉంచి మహిమ పొందమని వచ్చిన వారందరూ కూడా దీవించండి. వెంకటను బట్టి అక్కను బట్టి వందనాలు. ఇచ్చిన 7 కుమార్తెను బట్టి వందనాలు. వారి కుటుంబీకులను అందరినీ దీవించండి. కుటుంబాల్లో నెమ్మది, శాంతి, సమాధానం ఇచ్చే దేవా అన్ని విధాలు తోడుకోండి. సోదరి బీలమ్మను జ్ఞాపకం చేసుకొని తన భవిష్యత్తు కొరకు మార్గం చూపించండి. ఆశీర్వాదం భవిష్యత్తు కొరకు కూడా మార్గం మీరు కనపరచండి. చదువు ఎగ్జామ్స్లో కూడా తోడుకోండి. ఈ రీతిలో తండ్రి మరి జ్ఞాపకం చేసుకోండి. సోదరి అన్న సంతోషిని కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. సహోదరులు ఇద్దరికి కూడా బహుమానాలు తెచ్చండి. మీరు నమ్మదగిన దేవుడివి, నమ్మదగిన రీతిలో వారికి బహుమానాలు దయచేసి బలహీనతను క్షమించండి. ఇంకా కుటుంబంలో ఏం అవసరం ఉండేవో అవన్నీ తీర్చి మహిమ పొందమని చేరవచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించండి. మీ దాసుడు మీ దాసుల యొక్క మనవాళ్ళు మనవరాలు దేవ అందరిని కూడా దీవించి ఆశీర్వదించమని ఈ క్రిస్మస్ కూడిక, ఈ బర్త్డే కూడిక ద్వారా మా జీవితాల్లో నీ యొక్క ఆనాడు
గలిలయ ప్రదేశంలో ఉన్న ప్రజల మధ్య వారిలోకి ఎలా నీ మహిమ కనపరచబడిందో ఈరోజు ఆశీర్వాదంలోకి ఈ దాసుడు అన్న కుటుంబంలోనికి ఇంకెక్కడ మా యొక్క జీవితాల్లో కూడా అట్టి మహిమను మీరు కనపరిచినందుకు వందనాలు. ఆ మహిమను మేము కాపాడుకుంటూ మీరు ద్వారా ఇవ్వబడిన మహిమని మేము కోల్పోకుండా గలిలయ లాంటి ప్రజలమైన మాలో నీ మహిమను కనపరిచారు, నీ మహిమను ఉంచారు, నీ మహిమను చూపించారు. దాన్ని మేము కాపాడుకుంటే సంవత్సరం అంతా కూడా కాపాడుకుంటూ వెళ్ళే వరకు సిద్ధపరిచి మహిమ పొందమని యేసు ప్రభు నామంలో వచ్చిన వారందరిని దీవించండి తండ్రి. తిరిగి మీ దేవుని ఆశీర్వాదాలు కోరుకుంటూ అక్కడ తీర్చి మహిమ పొందమని యేసు ప్రభు నామంలో విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. తొట్టెలు మనం కాపాడుకుని తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషం నిలబెట్టడం శక్తిగల మన రక్షకుడైన యేసు ప్రభు యొక్క కృపయు ప్రేమ సమాధానం తన మహిమతో కూడిన ఆశీర్వాదం మరి ఆశీర్వాదమునకును మరి వెంకటన్న రాజ్యమ్మకి వారి కుమార్తెలకి వారి ఒక సంతానమునకును ఇప్పుడు ఎల్లప్పుడు మనకని సదాకాలం దేవుని కృపతో కూడిన మహిమైశ్వర్యమును ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ ప్రభు యేసు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించి సహాయం చేయను గాక. ఆమేన్. మరి అందరికీ వందనములు. ప్రైజ్ ది లార్డ్.